హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. 6వ తరగతి సాంఘిక శాస్త్రం ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. క్విక్ రివిజన్ క్లాస్ అనేది పార్ట్ 1 ఆల్రెడీ మనం గతంలో చేసాము. ఇది పార్ట్ 2గా మరి మీ అందరి కోసం తీసుకొస్తున్నాను. సో ఈ యొక్క వీడియోలో మరి మిగిలినటువంటి పాఠ్యాంశాలు ఏమున్నాయో 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఇటు టెట్కు మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఎగ్జామినర్ మనకు మరి ప్రతి చాప్టర్లో ఎక్కడి నుంచి మనకు ఎక్కువగా బిట్స్ తీసి అడగడం జరుగుతుంది అనేటటువంటి కాన్సెప్ట్గా మనం ఈ వీడియోలో మరి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి అంతకన్నా ముందుగా చిన్న అనౌన్స్మెంటు, మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. రైట్, మన యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఏ సోషల్ వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేది కేవలం 199 రూపీస్కే ఇస్తున్నాము. చాప్టర్ వైజ్గా టెస్టులు ఉంటాయి, దీంట్లో మోడల్ టెస్టులు ఉంటాయి. అదేవిధంగా ఎగ్జామ్కి ముందు మీకు గ్రాండ్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎస్ఏ సోషల్ వాళ్ళకి కాకుండా మన యాప్లో ఎస్జిటి వాళ్ళకు పేపర్ 1 వాళ్ళకు కూడా మరి టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది. మిత్రులారా, వెంటనే మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. సో మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి మనము ఈ వీడియోలో మొదట చూస్తున్నటువంటి పాఠం మొదటి సామ్రాజ్యాలు. సో ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇందులో మనకు రచయిత ఇక్కడ మౌర్య సామ్రాజ్యం గురించి కానీ, శాతవాహనుల గురించి కానీ, అశోకుడి గురించి కానీ, తర్వాత దక్కన్లోని రాజ్యాలు కానీ, అదేవిధంగా కుషానులు కానీ, తర్వాత చూసినట్లయితే గుప్తుల గురించి ఒక ఇంట్రడక్షన్ పార్ట్ లాగా మనకు మొదటి సామ్రాజ్యాలు అనేటటువంటి పాఠంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇందులో మనకు ఎగ్జామినర్ ఎక్కడ టార్గెట్ చేసి మనకు మరి టెట్ కానీ డిఎస్సిలో అడిగేటటువంటి అవకాశం ఉంది, ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, మీరు టెట్లో కానీ డిఎస్సిలో కానీ మరి మంచి మార్కులు సాధించాలంటే గనక కంటెంట్ మీద మీరు మంచి గ్రిప్ తీసుకోండి. కంటెంట్ ఒక గుండెకాయ లాంటిది. కంటెంట్లో ఎక్కువ మార్కులు సాధించినట్లయితే మీరు ఖచ్చితంగా జాబ్ సాధించడం జరుగుతుంది. గమనించే ప్రయత్నం అయితే చేయండి. దయచేసి మరి వీడియో లెంతీగా ఉన్నా పర్లేదు, ఎండ్ వరకు చూడండి దయచేసి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ 1-2 సార్లు టెక్స్ట్ బుక్ను చదవండి, మీరు ఎప్పటికీ కూడా మర్చిపోరు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. రైట్, ఇక మొదట చూసినట్లయితే మౌర్య సామ్రాజ్యం గురించి ఇక్కడ మనకు రచయిత ఒక చిన్న ఇంట్రడక్షన్ పార్ట్ లాగా ఇవ్వడం జరిగింది. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వారు మౌర్య చంద్రగుప్తుడు. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి సామ్రాజ్యం అంటే ఏంది సార్? పెద్ద రాజ్యాలను మరి సామ్రాజ్యాలు అంటారు అన్నట్లుగా మొదటి పాయింటే రాయడం జరిగింది. అయితే ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం ఆనాడు ఉన్నటువంటి మరి 16 మహాజన పదాలు మనం చూసాం గత పాఠంలో, ఓకేనా? సో మరి అట్లాంటి మహాజన పదాలన్నిటిని కూడా కలుపుకొని ఒక పెద్ద సామ్రాజ్యంగా మరి విస్తరించిందని చెప్పవచ్చు. మరి ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం ఏ విధంగా ఉంది అని కూడా ఇక్కడ కొంత మరి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు నాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడి నుంచి మనకు బిట్టి తీసి అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. నేను చెప్పేటప్పుడు మీరు పాఠ్యపుస్తకం అనేది మీ ముందు పెట్టుకొని చూసే ప్రయత్నం అయితే చేయండి. నేను ఎక్కడెక్కడైతే చెప్తున్నానో అక్కడ అండర్లైన్ పెట్టుకొని చదవడం ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి. మరి ఆ యొక్క సామ్రాజ్యంలో చూడండి, హిందూకుష్ పర్వతాలు ఉన్నాయంట, తర్వాత భారతదేశపు అతిపెద్ద ఎడారి తార్ ఉంది, అదేవిధంగా గుజరాత్ కానీ, గంగా సింధు నది లోయలు కానీ, మాల్వా పీఠభూమి కానీ, అతి విస్తారమైనటువంటి మధ్య భారతదేశపు అడవులు ఉన్నాయంట, కృష్ణ, తుంగభద్ర లోయ, గోదావరి లోయలు ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని అక్కడ జీవించినటువంటి వివిధ రకాల ప్రజలను ఊహించుకోండి అని చెప్పేసి అంటున్నాడు. అయితే వీటిలో గంగాలోయ కానీ, కృష్ణా నది కానీ, తర్వాత కృష్ణానది లోయ కానీ, మాల్వా కానీ, గుజరాత్ కానీ, పంజాబ్ ప్రాంతాలు చాలా సారవంతమైనటువంటి అధిక జనసాంద్రత కలిగి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు బిట్టు తీసి అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి మరి గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా. మరి ఈ యొక్క పాఠంలో మరి ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ రావడం జరిగింది, గమనించండి. ఈ యొక్క సామ్రాజ్యం గురించి మరి మౌర్య సామ్రాజ్యం గురించి మనకి ఎలా తెలుసు, ఎలా తెలుసుకున్నాము అనేటటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిలో చూసుకున్నట్లయితే అర్థశాస్త్రం గురించి మెన్షన్ చేశారు. సో అర్థశాస్త్రం ఎవరు రచించారు? చంద్రగుప్తుడి యొక్క మంత్రి అయినటువంటి కౌటిల్యుడు, ఆయననే చాణక్య అని చెప్పేసి కూడా పిలుస్తాం మనము. మరి ఈ పుస్తకం చాలా ముఖ్యమైనది అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడైనా సరే మీరు పాఠ్యపుస్తకం చదివేటప్పుడు ముఖ్యమైనవి, ప్రసిద్ధి చెందినవి అనేటటువంటి పదాలు వస్తే కనుక వాటిని ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి. అవి రేపన్నాడు మనకు బిట్స్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. రైట్, మరి చంద్రగుప్తుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారి, ఏ రాయబారి? గ్రీకు రాయబారియా, ఇటలీ రాయబారియా అని కూడా అడుగుతాడు. గ్రీకు రాయబారి మెగస్తనీసు. సో ఇది వెరీ ఇంపార్టెంట్.
మరి ఆయన రాసినటువంటి ఇండికా మరొక ముఖ్యమైనటువంటి పుస్తకము. ఈ యొక్క పుస్తకాల ద్వారా మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క కాలంలో అశోకుని కాలంలో వేయించినటువంటి శాసనాలు కూడా మరి ఆనాటి సంగతులు మరి కొన్ని వాటి ద్వారా కూడా తెలిసాయినట్లుగా ఇక్కడ మనకు రచయిత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ అర్థశాస్త్రం గురించి మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది. చంద్రగుప్తుని మంత్రి అయినటువంటి చాణక్యుడు, ఆయననే కౌటిల్యుడు మరి అర్థశాస్త్రం అనేటటువంటి పుస్తకంలో రాజు రాజ్యాలను ఎలా జయించాలో మరి వాటిని ఎలా పరిపాలించాలో తెలియచేశాడు. మీరు కూడా ఈ పుస్తకం కొనుక్కొని మరి రాజ్యాన్ని ఎలా జయించాలి, ఎలా పరిపాలించాలో మరి నేర్చుకొని తెల్లారే పక్క రాజ్యం పైన మీరు కూడా దండయాత్ర చేయండి, దండెత్తండి, దాన్ని జయించండి, మరి చక్రవర్తిగా మీరే రాజుగా మీరే ప్రకటించుకోండి. తెల్లారే మరి మిమ్మల్ని మరి పత్రికల్లో వేస్తారు. మరి ఆ విధంగా చేసిన తర్వాత సార్ ఇలా చేశాను అని చెప్పేసి నాకు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి నాన్న. అంతేకాక మరి రాజ్యాన్ని మరి కుట్రలు కానీ కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలో మరి వివిధ వృత్తుల వారి నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలో కూడా మరి ఆ యొక్క పుస్తకంలో రాయడం జరిగింది అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ భారత ఉపఖండంలో లభించేటటువంటి వివిధ వనరులు కూడా ఏమిటో అందులో రాయడం జరిగింది. చాణక్య ది గ్రేట్, అసలు చాలా చాలా గ్రేట్ అతను. మరి చాణక్యుడు ఈ అర్థశాస్త్ర పుస్తకంలో మరి చూడండి, ఒక రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాలు ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయండి. సో కాబట్టి ఇప్పుడు మనము రాష్ట్రంలో చూసుకున్నా, దేశంలో రాజకీయాల్లో చూసుకున్నా కానీ సో కుట్రలు కుతంత్రాలు మరి ప్రతిపక్ష రాజకీయాలు ఖచ్చితంగా చేస్తారు 100%. మరి అలాంటి కుట్రలు కుతంత్రాల నుంచి మరి రాజ్యాన్ని ఎలా మరి కాపాడుకోవాలి అనేటటువంటి విషయాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వివిధ వృత్తులు చేసేటటువంటి వారి నుంచి పన్నులు ఏ విధంగా వసూలు చేయాలి, మీరు కూడా పన్నులు వసూలు చేయండి. మీ యొక్క రాజ్యంలో మీ యొక్క ఊరిలో మరి సంత జరిగితే కనుక ఆ సంతలోకి వెళ్ళండి, అక్కడ అందరితోని మరి ఆ పన్నులు వసూలు చేయండి. వాళ్ళు కొడితే మరి తర్వాత సంగతి, కానీ ఫస్ట్ అయితే పన్ను వసూలు చేసి మరి రియాక్షన్ ఏ విధంగా ఉందో నాకు తెలిపే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ అశోకుడి సామ్రాజ్యం అని చెప్పేసి మనకు పటం ఇవ్వడం జరిగింది. నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్. టెట్ డిఎస్సికి చాలా డెప్త్గా చదువుకోవాలి ఎప్పుడైనా కానీ. ఖచ్చితంగా పాఠ్యపుస్తకం మనకు ముఖ్యమైనటువంటి మరి అంశంగా మీరు తీసుకోండి. పాఠ్యపుస్తకాలు మాత్రమే చదవండి, బయట దొరికేటటువంటి ప్రైవేటు పబ్లికేషన్స్ చదవకండి దయచేసి. ఇందులో మనకు అనేకమైనటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. గమనించి చదివితే గనక చాలా మనకు కంటెంట్ మీద గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు తక్షశిల కానీ, తర్వాత ఉజ్జయిని కానీ, పాటలీపుత్రం కానీ, తర్వాత కళింగ కానీ, వైశాలి కానీ, సువర్ణగిరి కానీ, ఈ యొక్క ముఖ్యమైనటువంటి నగరాలు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాడు? మౌర్య సామ్రాజ్యంలోని ముఖ్యమైనటువంటి నగరాలు అని చెప్పేసి పటం ఇవ్వడం జరిగింది. రేపటి నాడు వీటి మీదనే బిట్టు తీసి అడుగుతాడు. ఎట్లా అడుగుతాడు సార్ అంటే గనక ఖచ్చితంగా మనం చర్చిద్దాం మరి రాబోయేటటువంటి మరి పాఠ్యాంశంలో. రైట్, ఇక చూసుకున్నట్లయితే ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి 2 బిట్స్ చెప్తానండి, గమనించండి. ఇందులో మనకు వేగులు అండ్ దూతలు అనేటటువంటి మరి ఇద్దరు రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనకు బిట్స్ తీసి అడగడం జరుగుతుంది, గమనించండి. అంటే రాజ్యంలో జరిగేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనేటటువంటి సమాచారాన్ని వేగులు మరి రాజుకు చేరవేసేవారు. మరి రాజు ఏమైనా చెప్పాలనుకో, అంటే ఏదో ఒక ఆదేశం ఇచ్చాడు, ఎవరక్కడ అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ దూత ఉంటాడు. ఎగ్జాంపుల్, ఈ యొక్క అంశాన్ని మరి వెంటనే రాజ్యంలోని అందరికీ తెలియచేయండి, ప్రకటించండి అని చెప్పిండు అనుకో, ఆ యొక్క చక్రవర్తి సందేశాలను మరి అధికారులకు దూతలు చేరవేసేవారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దూతలు అండ్ వేగులు వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి తక్షశిల కానీ, ఉజ్జయిని కానీ, సువర్ణగిరి కానీ, సో వీటిని మరి ప్రాదేశిక రాజధానుల నుంచి పరిపాలించేవారు. వీటిని పరిపాలించడానికి మరి రాజకుమారులను పంపేవారు. వాళ్ళని ఏమంటారంటే గవర్నర్లు అని చెప్పేసి పిలిచేవారు అనమాట. ఇక్కడ మనకు బిట్ అవుతుంది, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అంతేకాకుండా వారికి మరి సొంత సైన్యం ఉండేది, అధికారులు ఉండేవారు. వారికి కూడా మరి అట్లా పరిపాలించే వారికి కూడా చక్రవర్తి తన సూచనలను దూతల ద్వారా పంపేవాడు అన్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఇక్కడ చూడండి, సువర్ణగిరి అదేవిధంగా తక్షశిల, సో వేటికి ప్రసిద్ధి, వేటికి ప్రాముఖ్యం చెందినటువంటివి ఇవి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సువర్ణగిరిలోనే సువర్ణ అనేటటువంటి అంశం ఉన్నది, అంటే బంగారం గనులు మరి అక్కడ
ఉంటాయన్నమాట. సో దానికి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అది. అదేవిధంగా తక్షశిలలో విదేశీ వస్తువులు దొరికేటటువంటి ప్రాంతంగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి ఈ వీడియోలో. సో కాబట్టి ఈ యొక్క పాఠంలో మరి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి మనకి ఎక్కువ బిట్స్ రావడం జరుగుతుంది. అశోకుడు విశిష్ట పాలకుడు అని చెప్పేసి మరి ఇక్కడ రాయడం జరిగింది. మరి మౌర్యులలో ప్రసిద్ధి చెందినటువంటి పాలకుడు ఎవరు అంటే గనక అశోకుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. శాసనాల ద్వారా వర్తమానాన్ని మరి ప్రజలకు చేరవేసినటువంటి మొట్టమొదటి రాజు ఎవరంటే కూడా మరి అశోకుడే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈయన యొక్క శాసనాలు అనేవి చాలా వరకు ప్రాకృత భాషలో అదేవిధంగా బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. భాష అన్నప్పుడేమో ప్రాకృత భాష గుర్తుపెట్టుకోవాలి, లిపి అన్నప్పుడేమో బ్రాహ్మీ లిపి అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి మీరు రేపటి నాడు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఈ ఏరియా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా అశోకుడు మరి కళింగ యుద్ధం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కళింగ అనేది ఏంటి సార్ అసలు అంటే కనుక నేటి తీర రాష్ట్రమైనటువంటి ఒడిశా యొక్క పాత పేరు. ఏ యొక్క రాష్ట్రం యొక్క పాత పేరు? మరి కళింగ అని చెప్పేసి అంటాడు. ఒడిశా యొక్క పాత పేరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క కళింగ యుద్ధం మరి కళింగ యుద్ధం లాంటిది మీరు కూడా చేయండి నాన్న రేపటి నాడు. మరి మీ ఊర్లో మరి దండెత్తండి. సో కళింగ యుద్ధం చేస్తున్నా అని చెప్పేసి నేనే అశోక చక్రవర్తిని అన్నట్టుగా బయలుదేరండి. మరి ఈ యొక్క అశోక చక్రవర్తి ఈ కళింగ యుద్ధాన్ని మరి దీని గురించి తెలిసేటటువంటి శాసనంలో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆయన చక్రవర్తి అయినటువంటి ఎన్ని సంవత్సరాలకి యుద్ధం చేశాడు అని చెప్పేసి ఎగ్జామినర్ బిట్ అడుగుతాడు నాన్న, గుర్తుపెట్టుకోండి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ ఇది. మరి ఈ యుద్ధంలో మరి 1,50,000 మంది బందీలయ్యారు. 1,00,000కు పైగా సైనికులు మరి సభకు నమస్కారం అంటే చనిపోయారు అని చెప్పేసి అర్థం. మళ్ళీ వస్తారా వాళ్ళు? రారు కాబట్టి మరి ఇక్కడ అవసరం లేదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు దీంట్లో మరి ఇది నాలో దుఃఖాన్ని నింపింది ఎందుకు అని చెప్పేసి మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మ్యాటర్ మొత్తం మీరు బ్రీఫ్గా చదవండి ఖచ్చితంగా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇలా హైలైట్ చేసినటువంటి అంశాలు మళ్ళీ నేను చెప్పని అవసరం లేదు. కానీ ఇందులో ముఖ్యమైనటువంటి బిట్టు మన గత డిఎస్సిలో కూడా రావడం జరిగింది. గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా. ఇక్కడ దమ్మ అనేటటువంటి ప్రాకృత పదానికి సంస్కృతంలో సమాన పదం ఏది అని చెప్పేసి అడిగాడు. ధర్మం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అంటే దమ్మ అనేదేమో ప్రాకృత పదం, ధర్మం అనేదేమో సంస్కృత పదం. ఈ పదాలు ఏ భాషకు చెంది ఏంది అనేది మరి చాలా జాగ్రత్తగా మీరు గమనించే ప్రయత్నం అయితే చెయ్యాలి. అదేవిధంగా ఏంది సార్ మరి ఇది అశోక ధర్మం అంటే ఏమిటి, ఎందుకు సార్ ఇది తీసుకొచ్చాడు, అశోక ధర్మం అంటే ఏంటి అసలు? ఆ యొక్క అశోక ధర్మాన్ని మరి అంటే అనేక దేశాలకు మరి విస్తరింప చేయడానికి ఈ దమ్మ మహామాతృలు తీసుకురావడం జరిగింది. దేనికోసం తీసుకొచ్చాడు అని మరి గతంలో ఎగ్జామ్లో బిట్టు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గమనించండి, అశోకుడు బుద్ధుని బోధనల ద్వారా ప్రభావితుడయ్యాడు. ప్రభావితుడు ఎవరి బోధనల ద్వారా ప్రభావితుడయ్యాడు? ఈయన బుద్ధుని బోధనల ద్వారా ప్రభావితుడు కావడం జరిగింది. అదేవిధంగా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఇక్కడ కొన్ని అంశాలు ఇచ్చాడు నాన్న. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా, గుర్తుపెట్టుకోండి. వారి మధ్య గొడవలు కూడా జరిగేవి. కొందరు జంతువులను బలి ఇచ్చేవారు, బానిసలను మరి సేవకులను వేధించేవారు. దీనికి తోడు కుటుంబాలలో ఇరుగు పొరుగు వారితో కూడా మీకు గొడవలు అయితేనే ఉంటాయి. మనకు ఊర్లలో రోజు చూస్తాం. అసలు మా ఊర్లో అయితే ఒక ఆమె ఉంటుంది, ఎదురుంటే ఆమెతో ప్రతిరోజు గొడవ పడుతూనే ఉంటుంది. అందులో పెద్ద రీజన్ ఏముండదు. నీళ్లు పట్టుకునే దగ్గర గొడవే అవుతుంది, మళ్ళీ సాంపిసల్లే అది ఆకిలి ఊడుస్తారు కదా దాని దగ్గర గొడవే అవుతుంది, బట్టలు ఉతికే దగ్గర గొడవే అవుతుంది, అనేక రకాలుగా. సో ఇట్లా గొడవలు అయితేనే ఉంటాయి. కుటుంబాలతో ఇరుగు పొరుగు వారితో కూడా గొడవలు అవుతుంటాయి, మరి జరుగుతూ ఉంటాయి. ఈ సమస్యలను మరి పరిష్కరించడం తన విధి అనుకున్నాడు అశోకుడు. మరి ఇందుకోసం ఏం చేశాడు? దీనికోసం ఇక్కడ గమనించండి, దీనికోసం దమ్మ మహామాతృలు అనేటటువంటి అధికారులను నియమించాడు. దేనికోసం నియమించాడు వీళ్ళని అని చెప్పేసి అడగడం జరిగింది గత డిఎస్సిలో. గమనించండి నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఎస్సికి మరి చదివేటప్పుడు చాలా డెప్త్గా చదవాలి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ అశోక చక్రవర్తి యొక్క పటం ఇవ్వడం జరిగింది, ప్రతిరూపం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించండి, కర్ణాటకలోని కనగలిహలిలో ఉన్నటువంటి అశోక చక్రవర్తి ప్రతిరూపం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈ యొక్క అధికారులు మరి ఏ దేశాలకు వెళ్ళారు సార్ అని చెప్పేసి మీకు డౌట్ రావాలి. ఖచ్చితంగా అక్కడ బిట్ అవుతుంది. అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రదేశాలైనటువంటి సిరియా, ఈజిప్టు, గ్రీసు మరి శ్రీలంకలకు వ్యాప్తి చేయడానికి రాయబారులను పంపించారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ ఎవరెవరు పోయారు ఏంటి అనేది మరి నెక్స్ట్ వచ్చేటటువంటి పాఠంలో చాలా డెప్త్గా వస్తుంది, అక్కడ మనం చదువుకుందాం. కానీ సిరియా, ఈజిప్టు, గ్రీసు, శ్రీలంక ఈ యొక్క దేశాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి.
ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ప్రజలకు అశోకుడు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి, మరి ఈ క్రింది వాటిలో ప్రజలకు అశోకుడు ఇచ్చినటువంటి సందేశం, మరి ఇచ్చినటువంటి సందేశంలో లేనిది, కానిది, సరి అయినది, సరిలేనిది, సో ఈ విధంగా అడుగుతాడండి. సో ఈ బాక్స్ మొత్తం చాలా జాగ్రత్తగా మీరు చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా. కాబట్టి ఇక ఈ యొక్క పాఠంలో ముఖ్యమైనటువంటి అంశాలు చూసుకుంటే గనక, మరి మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత కొన్ని మరి తెగల నాయకులు కూడా చిన్న చిన్న రాజులుగా అవతరించడం జరిగింది. వారిలో శాతవాహనులు వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఈ యొక్క శాతవాహనులు మరి ఇక్కడ చూసినట్లయితే నర్మదా నది నుంచి కృష్ణ గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉన్నటువంటి విశాల మరి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శాతవాహనులలో మరి చూసినట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠి పుత్ర పులోమావి కానీ, అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి కానీ గొప్ప రాజులు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2000 సంవత్సరాల క్రితం ఎన్ని సంవత్సరాల పాటు పరిపాలించారని బిట్ అవుతుంది. 200 సంవత్సరాల పాటు వీళ్ళ యొక్క పాలన సాగింది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళ యొక్క రాజధానిగా దేన్ని చేసుకొని పరిపాలించారు, ధాన్య కటకాన్ని అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా చూసినట్లయితే మరి చాలామంది గృహపతులు, వారి కుటుంబంలోని మహిళలు, వ్యాపారస్తులు అమరావతి, బట్టిప్రోలు, తర్వాత వడ్లమాను మొదలైనటువంటి చోట్ల బౌద్ధ ఆరామాలు, స్తూపాలు నిర్మించడానికి సహకరించారు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది నాన్న. ఇది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఈ ఏరియా కూడా అండర్లైన్ చేసుకోండి. శాతవాహన రాజులు బ్రాహ్మణులకు, బౌద్ధ సన్యాసులకు మరి చాలా భూములను దానంగా ఇచ్చారు. వీటికి ఎలాంటి పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే వీళ్ళు మరి ఆ కాలంలో దూర ప్రాంతాలైనటువంటి బెంగాల్తోని, ఇక్కడ గమనించండి వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఇది, బెంగాల్తోని అలాగే రోమ్తోని, వేటితోని మరి వీళ్ళు వ్యాపారాలు చేశారు అన్నట్లుగా మనకు ఖచ్చితంగా మరి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఎగ్జామ్లో జాగ్రత్తగా దీన్ని గమనించే ప్రయత్నం అయితే చెయ్యండి. అదేవిధంగా కృష్ణానది మరి కృష్ణానది మీద పడవల్లో అమరావతి వంటి సుదూర పట్టణాలకు సరుకు రవాణా జరిగేది అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే మనకు శాతవాహనుల కాలంలో కోటిలింగాల అనేటటువంటి అంశం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ కోటిలింగాల ఏ జిల్లాలో ఉంది అంటాడు, జగిత్యాల జిల్లా. అదేవిధంగా గోదావరి పెద్దవాగు కలిసే చోట మరి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు దిగువన ఉందా ఎగువన ఉందా అంటాడు. ఎగువన ఉంది, గమనించండి. ఇట్లాంటి పాయింట్స్ అడుగుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే మరి 16 మహజన పదాలలో ఒకటైనటువంటి అస్మక మరి జనపదానికి మరి రాజధానిగా ఉండేది అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఇందులో కోటిలింగాల మరి శాతవాహనుల యొక్క వంశస్థులకు తొలి రాజధాని అన్నట్లుగా ఇచ్చారు. సో ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. మరి శాతవాహన యొక్క మరి సమస్త స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. శ్రీముఖుడు అని చెప్పేసి అండర్లైన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి కోటిలింగాల మరి కుండల పెంకులు అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాంటి పెంకులు మరి దొరికాయంట. సో మీకు కూడా ఎక్కడైనా మరి ఇట్లాంటివి దొరికితే గనక, నాణ్యాలు కానీ సో మరి ఇట్లాంటి పెంకులు కానీ దొరికితే గనక తీసుకోండి. అవి చాలా విలువైనవి. మరి మీ ఇంట్లో దాచిపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి నెక్స్ట్ చూసినట్లయితే మనకు రాష్ట్రంలో రైట్, అంతేకాకుండా పనిగిరి కానీ, నేలకొండపల్లి కానీ, కొండాపూర్ కానీ, ధూళికట్ట కానీ, పెద్ద పంకూరు కానీ, కీసరగుట్టలలో మరి బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడినాయి. ఎక్కడెక్కడ బయటపడినాయి అంటాడు. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి గమనించే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈ యొక్క పాఠంలో కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో, ఏ జిల్లా, బళ్ళారి జిల్లాలోనే మేకధోని గ్రామంలో లభించినటువంటి శిలాశాసనం పైన ఈ విధంగా లిఖించబడింది. ఇక్కడ చదవండి అంటున్నాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. గమనించే ప్రయత్నం అయితే చేయండి. శాతవాహనుల రాజు శ్రీ పులోమావి 8వ సంవత్సరం పాలనలో, ఇక్కడ కూడా 8వ అని చెప్పేసి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 8వ సంవత్సరం పాలనలో అతడి మహాసేనాపతి ఎవరు, స్కందనాగ. మరి జనపదంలోని శాతవాహన జిల్లాలో కుమారదత్త అధిపతిగా ఉన్నటువంటి వేపుర గ్రామంలో ఒక తెగ ఉందండి, కాంతా తెగ అనేటటువంటిది. ఇది అండర్లైన్ చేసుకోండి, ఖచ్చితంగా బిట్ అవుతుంది. కాంత తెగకు చెందినటువంటి సంహ అనేటటువంటి గహపతి ఈ యొక్క చెరువును తవ్వించాడు. సో ఇంత మ్యాటర్ ఉందండి. ఇక్కడ చాలా వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి నెక్స్ట్ మరి ఇక్కడ చూసినట్లయితే మనకు ఇందులో ఇక్ష్వాకుల గురించి మరి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మరి
వీళ్ళు విజయపురిని మరి రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. మరి శాంతమూలుడు కానీ వీరపురుషదత్తుడు కానీ ఇందులో ముఖ్యమైనటువంటి రాజులుగా మీరు ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే గనక రామాయణంలోని ఇక్కడ గమనించండి, రామాయణంలోని రాముని వంశానికి మరి చెందినటువంటి వారం అన్నట్టుగా వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్ష్వాకు కుటుంబాలలోని మహిళలు కూడా ఇక్కడ బౌద్ధ గురువులను ఆరాధిస్తూ బౌద్ధ రామాలు కానీ స్తూపాల నిర్మాణానికి నాగార్జునకొండ అందులో ఒకటి అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చేవారంట. వీరు నాగార్జునకొండలోని అతిపెద్ద రామం స్తూపం మరి నిర్మించడం జరిగింది అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. మరి నిజంగా చూడండి, ఆనాడు ఉన్నటువంటి మహిళలు మరి ఇక్ష్వాకు కుటుంబాలలోని మహిళలు మరి ఇంత పెద్ద దాన ధర్మాలు చేశారు. మరి ఈనాడు మీరు చేస్తారా? పక్కోనికి మరి పెన్ను కూడా ఇయ్యారు, చాక్లెట్ కూడా ఇయ్యారు మీరు అనేటటువంటి అంశం నాకైతే తెలుసు. మరి గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా. ఇక ఇందులో చూసినట్లయితే ముఖ్యంగా మనకు మరి కుషానులకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ మనకు ప్రస్తావించడం జరిగింది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటటువంటి దానిపైన మనకు బిట్ అవుతుంది. కుషానులు 2000 సంవత్సరాలకు పూర్వమే కుషానులు చైనా నుండి వలస వచ్చారండి. ఎక్కడి నుంచి? చైనా వస్తువులు మరి ఎంత ఫేమస్ మీకు తెలుసు. నో గ్యారంటీ అనమాట. చైనా వస్తువులకు గ్యారంటీ ఉంటుందా? నో గ్యారంటీ. కాబట్టి మరి చైనా వస్తువులు కొనకండి. మీరు కూడా మన యొక్క మేడ్ ఇన్ ఇండియా అలాంటి వస్తువులు ఖచ్చితంగా కొనే ప్రయత్నం అయితే చేయండి. మరి చైనా నుండి మరి వలస వచ్చినటువంటి క్రమంగా ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తమ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించారు. కుషాను రాజులలో మరి ప్రఖ్యాతిగాంచినటువంటి రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే కనిష్కుడు. 78 CE 78లో సింహాసనాన్ని అధిష్ఠించాడని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఇది. గమనించే ప్రయత్నం అయితే చేయండి. అయితే ప్రస్తుత పాకిస్తాన్ నుండి మరి భారతదేశంలోని మధుర అలహాబాద్ వరకు ఉన్నటువంటి విశాల భూభాగాన్ని వీళ్ళు మరి పరిపాలించడం అయితే జరిగింది. రైట్, ఇక్కడ ఒక నది పేరు వచ్చిందండి, చాలా ఇంపార్టెంట్ మనకు. ఖచ్చితంగా టెట్ డిఎస్సిలో ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని అడుగుతాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లోని అతిపెద్ద ప్రాంతాలనే కాక ఆక్సస్ నది పరివాహక ప్రాంతం కొరకు మరి కుషానులు పరిపాలించారు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వీటికి సంబంధించి మనకు బిట్ అవుతుంది. భారతదేశం, చైనా, ఇరాన్, రోమ్లకు కలిపే అతిపెద్ద వ్యాపార మార్గాలకు మరి చాలా సమర్థవంతంగా నిర్వహించారు వీళ్ళు అన్నట్లుగా వ్యాపారం గురించి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక చూసినట్లయితే మనకు మరి ఈ యొక్క శకయుగం గురించి ఇక్కడ మనకు బాక్స్ ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూసినట్లయితే శకయుగం 78లో కనిష్కుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం నుండి శక సంవత్సరంగా ప్రారంభమైంది. దీన్ని శకయుగం లేక ఇక్కడ శకాబ్ద అని చెప్పేసి కూడా అంటారు. చాలామంది దక్షిణ భారత ప్రజలు మరి ఈ యొక్క యుగాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది సాధారణ యుగంకు మరి 78 సంవత్సరాల తర్వాత ఉంటుందని చెప్పేసి ఇక్కడ గమనించండి. దీనికి సంబంధించి ఎగ్జామ్లో బిట్ అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే గనక మనకు ఇక్కడ నెక్స్ట్ గుప్త సామ్రాజ్యం గురించి ఇవ్వడం జరిగింది. నాన్న ఇక్కడ గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. వీళ్ళు మరి ఎక్కడ మరి రాజ్యాన్ని పరిపాలించడం జరిగిందంటే చూడండి, గుప్త సామ్రాజ్య రాజులు నేటి బిహార్లో ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా వారి పాలనను మరి ప్రారంభించడం జరిగింది అన్నట్లు ఇచ్చాడు. ఇంత చిన్న పాయింట్ కానీ అదే మనకు బిట్ అవుతుంది. మరి ఇందులో ముఖ్యమైనటువంటి రాజులు చూసుకుంటే కనుక మరి మొదటి చంద్రగుప్తుడు కానీ, సముద్రగుప్తుడు కానీ, రెండవ చంద్రగుప్తుడు కానీ, కుమారగుప్తుడు కానీ, స్కందగుప్తుడు కానీ యొక్క సామ్రాజ్యానికి కొంతమంది ప్రసిద్ధి చెందినటువంటి రాజులుగా మీరు ఇక్కడ చూడాలి. మరి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో చూసినట్లయితే వీళ్ళు ఏం చేసేవారంటే గనక ఏదైనా రాజ్యాన్ని జయిస్తే గనక మరి అక్కడ ఓడిన రాజునే తిరిగి కొనసాగిస్తూ మరి గుప్తులు ఆజ్ఞలు పాటిస్తూ వారికి సామంతులుగా ఉండేలా చూసేవారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్లలో అదొక పాయింట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు మొహ్రాలి ఇనుప స్తంభం గురించి ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఢిల్లీలో కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉంది. ఇది ఉన్నటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి మొహ్రాలి ఇనుప స్తంభాన్ని రెండవ చంద్రగుప్తుడు ఏర్పాటు చేశాడు. ఎవరు? రెండవ చంద్రగుప్తుడు. గత
1700 సంవత్సరాలుగా అది గాలిలో నిలబడే ఉన్నప్పటికీ అది ఇప్పటికీ కూడా తుప్పుపట్టకపోవడము మరి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. చూడండి ఈ యొక్క మొహరాలి ఇనుపస్తంభం మీరు కూడా ఢిల్లీ పోయి ఒకసారి చూసిరండి. మరి 1700 సంవత్సరాల నుంచి అది వానలో తడిసినా కానీ, గాలిలో ఉన్నా కానీ, ఎండలో ఉన్నా కానీ, చలికి ఉన్నా కానీ ఇంత కూడా తుప్పు పట్టలేదంట. మరి కాబట్టి అది అందుకే అంత ఫేమస్ అయింది. మరి దీనిని ఎవరు మరి తీసుకొచ్చారు అంటే కనుక ఏర్పాటు చేశారు రెండవ చంద్రగుప్తుడు అనేటటువంటి అంశాన్ని బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి గుప్తరాజులు కూడా ఇక్కడ చూసినట్లయితే వైదిక మతాచారాలైనటువంటి అశ్వమేధ యాగం లాంటి వాటిని మరి ప్రముఖంగా పోషించారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. విష్ణువు కానీ శివ దుర్గామాతల మరి అవతారాలకు సంబంధించినటువంటి దేవాలయాలను నిర్మించి మరి వాటిలో నిత్య పూజలు జరిగేటట్లు చూశారు వీళ్ళైతే. అలాగే బ్రాహ్మణులకు మాన్యాలు కానీ ఇవ్వడాన్ని మరి బలపరిచింది. ఇవేగాక గుప్తులు మరి జైన ఆరామాలు కానీ సాంచి స్తూపం వంటి బౌద్ధ స్తూపాలకు కూడా నిధులను కేటాయించి వాటిని పోషించారు అంట. అలాగే చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి గుప్త సామ్రాజ్యంకి సంబంధించినటువంటి పటం ఇందులో ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ వాళ్ళు పరిపాలించారు అనేటటువంటి అంశాలని పటంలో మరి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ గుప్తరాజులు వారి కాలంలో అనేకమైనటువంటి అందమైన దేవాలయాలను నిర్మించారు. ఇక్కడ కొన్ని ప్రాంతాలు వస్తాయి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మధ్యప్రదేశ్లోని దియోగర్ ఉదయగిరి, అలాగే ఉత్తరప్రదేశ్లోని బిటర్గామ్, ఇరాన్లలో నేటికి మనము ఈ యొక్క గుప్తులు నిర్మించినటువంటి దేవాలయాలను చూడగలమన్నట్లుగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క ప్రదేశాలు ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయన్నట్లుగా అడగడం జరుగుతుంది. సో ఇలాంటి అంశాలు మరి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇందులో మనకు కీలక పదాలు సామ్రాజ్యం, యజ్ఞాలు, ఆరామాలు, ధర్మ మహామాతృలు, ఉపఖండం, వేగులు, అర్థశాస్త్రం, దమ్మ అనేటటువంటి కీలక పదాలు కూడా ఇందులో మనకి ఇవ్వడం జరిగింది. మనం నెక్స్ట్ చూసినట్లయితే ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేటటువంటి మరి 12వ పాఠం ఇందులో మనం చూడబోతున్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి ఒకసారి చాలా స్పీడ్గా చూద్దామండి. సో వీడియో చాలా లెంతీగా అవుతుంది ప్రతి వీడియో, కాబట్టి క్షమించాలి. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం ఏమేం చేస్తుంది అనేటటువంటి అంశాలని మరి ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. వివిధ రకాల ప్రభుత్వాలు ఉంటాయి మనకు. ఆ యొక్క ప్రభుత్వాలు ఏంటివి, అదేవిధంగా మరి ఇక్కడ చూసినట్లయితే మనకు శాసనసభకు సంబంధించి కానీ, అదేవిధంగా సర్వోన్నత న్యాయస్థానం మరి సుప్రీంకోర్టుకు సంబంధించి కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అంటున్నాడండి. సో ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో మరి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, అబ్రహాం లింకన్ ఇచ్చినటువంటి నిర్వచనం కానీ డెఫినేషన్ కానీ ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క మరి ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నీ కూడా మరి ప్రాతినిధ్య ప్రభుత్వాలే అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఒక గ్రామంలో ఇక్కడ గమనించండి, ఇది ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. ఒక గ్రామంలో 2000 నుంచి 5000 వరకు జనాభా ఉంటే గనక ఆ గ్రామాన్ని వార్డులుగా విభజిస్తారు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. అంటే మన ఊర్లలో చూస్తూనే ఉంటాం మనము, మరి వార్డులుగా ఉంటాయి. మరి ప్రతి వార్డుకు ఒక మరి వార్డు సభ్యుడు కూడా మరి అతన్ని ఎన్నుకోవడం జరుగుతుంది, వార్డు సభ్యుడు. సో మరి ఈ యొక్క ఊర్లలో మన గ్రామాల్లో మరి ఎంత జనాభా ఉంటే ఈ యొక్క వార్డులుగా విభజిస్తారు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. 2000 నుంచి 5000 జనాభా ఉంటే గనక మరి ఒక్కొక్క వార్డుకు మళ్ళీ చూసినట్లయితే 100 నుంచి 200 ఓటర్లు ఉంటారనమాట. సో మనం సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశం మనం చూస్తూనే ఉంటాం. గ్రామ ప్రాంతంలో ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఓటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా రాజకీయ పార్టీలు మరి పెట్టేటటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, పార్టీలు తాము ఎన్నికైతే గనక మరి చేపట్టబోయేటటువంటి కార్యక్రమాల జాబితా ఏదైతే ఉంటుందో దానినే మనం మేనిఫెస్టో అంటాం. ఈ మేనిఫెస్టో అంటే ఏమిటి, ఓకేనా. అదేవిధంగా చూసినట్లయితే మరి వివిధ స్థాయిలలో ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ ఏ విధంగా ఉంటుంది, సమానత్వం, ప్రజాస్వామ్యం అనేటటువంటి అంశాలకు సంబంధించి ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది. వివిధ స్థాయిలలో ప్రభుత్వం ఏ విధంగా ఉంది అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. అంటే స్థానికంగాను, రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ మరి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే అంశాలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఒకటే చెప్తాను, ఇలాంటి పాలిటీ పాఠాలు చదివేటప్పుడు ప్రజాస్వామ్య
ప్రజాస్వామ్యం, ఇక ఇందులో కీలక పదాలు చూడండి, రాజరికం, రాజ్యాంగం, ఎన్నికలు, నిర్ణయం తీసుకోవడం, ప్రతినిధి అనేటటువంటి అంశాలు ఇందులో ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైనా సరే పాలిటీ అంటే మనకు పాలిటీ అంశాలు చదివేటప్పుడు మీరు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, తర్వాత మనకు ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ కానీ, సో సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, సో ఈ విధంగా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు వీళ్లకు సంబంధించినటువంటి అన్ని విషయాలు, వీళ్లకు మరి ఎలాంటి అర్హత ఉండాలి, వయస్సు ఉండాలి, ఏ యొక్క ఆర్టికల్స్ కింద వీళ్ళు ఎన్నుకోబడతారు, ఎవరు ఎన్నుకుంటారు వీళ్ళని అనేటటువంటి అంశాలను మీరు చదువుకుంటే అక్కడికే సరిపోతుంది. అంతే, మొత్తం మ్యాటర్ మొత్తం దాంట్లోనే వస్తుంది. కాబట్టి గమనించే ప్రయత్నం అయితే చెయ్యండి మిత్రులారా. నెక్స్ట్ మనం చూడబోతున్నాం, నెక్స్ట్ అంశం చూస్తున్నాం మనము. నెక్స్ట్ పాఠం వచ్చేసి గ్రామ పంచాయతీలు అంటున్నాం. గ్రామ పంచాయతీలు, సో మనమందరం కూడా గ్రామ పంచాయతీల్లో ఉంటాం. మన ఊర్లలో గ్రామ పంచాయతీ ఉంటుంది. సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్ ఏం చేస్తాడు మీ ఊర్లో అయితే, మరి తెల్ల బట్టలు వేసుకొని, తెల్ల చొక్కా, తెల్ల పాయింట్ వేసుకొని అట్లా ఊర్లో ఒక రౌండ్ తిరిగేసి మళ్ళీ ఇంటికి పోయి పండుకుంటాడు. సో ఇదేనా జరిగేది? ఇంకేమైనా ఉంటే మరి చెప్పాలా, మీ యొక్క సర్పంచ్ ఏం చేస్తుండో చెప్పే ప్రయత్నం అయితే చేయండి. మరి యొక్క గ్రామ పంచాయతీలకు సంబంధించి అనేక అంశాలు మరి మన చుట్టూరుగానే జరుగుతాయి. ఈ అంశాలన్నీ కూడా మీరు మరి సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇందులో గ్రామ సభ అంటున్నాము. గ్రామ సభలో అంటే గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది అనేటటువంటి మరి అంశాలు ఇందులో ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఓకేనా? గ్రామ సభను ఏర్పాటు ఎవరు చేస్తారు? ఆ యొక్క గ్రామ సభలో మరి గ్రామ ఓటర్లందరూ కూడా గ్రామ సభ్యులుగా ఉంటారు. గ్రామ సభలో ఎవరు సభ్యులుగా ఉంటారు అని చెప్పేసి బిట్టు రావడం జరిగింది. గతంలో కూడా గమనించే ప్రయత్నం అయితే చేయండి నాన్న. సో మరి ఇక్కడ గ్రామ సభ అనేటటువంటి పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామ సభకు సంబంధించినటువంటి మరి సూచించినటువంటి ఆర్టికల్ ఏది అని చెప్పేసి అంటాడు, 243A అనేటటువంటి ఆర్టికల్ మరి గ్రామ సభను సూచించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ గ్రామ సభ ఇందులో ఉన్నటువంటి మనకు చిత్రంలో చూడవచ్చు మీరు, గ్రామ సభ ఏ విధంగా ఏర్పాటైంది, అందులో సభ్యులు ఎవరు మరి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి గమనించండి, మరి ప్రతి ఒక్కరు కూడా గ్రామ సభలో గత సంవత్సరపు నివేదిక మరి చర్చించాలి. మరి గత సంవత్సరం పనులు సక్రమంగా జరిగాయా, జరిగితే గనక సంతృప్తికరంగా ఉన్నాయా చర్చించాలి. అలాగే వచ్చే సంవత్సరం పనిని గురించి కూడా వివరంగా చర్చించాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంకి సంబంధించి కూడా ఇందులో అంశాలు ప్రస్తావించడం జరిగింది. దాని గురించి కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క పాఠంలో గ్రామ పంచాయతీ నిర్మాణం ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశం కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో చూసినట్లయితే ఓటర్ల జాబితా కానీ వార్డులు కానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లకు సంబంధించి కానీ, ఎన్నికలకు సంబంధించి కానీ, సర్పంచు, ఉప సర్పంచి, అదేవిధంగా సెక్రటరీ, సో వీటన్నిటికి సంబంధించి అంశాలు మీరు చాలా క్లియర్గా ఇందులో చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనకు వార్డులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు గ్రామాల్లో వార్డులు అనేటివి ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. అయితే మరి ఈ యొక్క వార్డులు అనేటివి మరి ప్రతి గ్రామానికి సంబంధించి కనిష్టంగా 5 ఉండొచ్చు, గరిష్టంగా 21 ఉండడం జరుగుతుంది. అంటే జనాభా ప్రాతిపాదికన మరి ఇవి ఉండడం జరుగుతుంది. కాబట్టి గమనించే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే మరి సర్పంచ్గా పోటీ చేయాలంటే కనుక ఇక్కడ చూడండి, ఈ మనకు 21 సంవత్సరాలు నిండినటువంటి వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అన్నట్లుగా మరి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లకు సంబంధించి మనకి ఇక్కడ ఒక బిట్ అడుగుతారండి, జాగ్రత్తగా గమనించండి. మరి ఇక్కడ చూసినట్లయితే స్త్రీలకు స్థానిక సంస్థలలో మనకి 50% స్థానాలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు, మరి వెనుకబడినటువంటి తరగతులకు వారి యొక్క జనాభా ప్రాతిపాదికన మరి ప్రభుత్వం స్థానాలు కేటాయించారు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. సో మరి ఎన్నికలు వచ్చినప్పుడు మన రాష్ట్రంలో కానీ మరి ఏ విధంగా జరుగుతాయి ఏందనేది మీకు అందరికీ తెలుసు. మరి రాబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా మరి ఈసారి ఎవరిని గెలిపిస్తారో మరి చూసే ప్రయత్నం అయితే చేయాలి. ఇక నెక్స్ట్ సర్పంచ్ ఏంటి, ఉప సర్పంచ్ ఏంటి, ఓకేనా? సో సెక్రటరీ కార్యదర్శి అంటాం, నిర్వాహక అధికారి అని చెప్పేసి అంటాం కూడా. సో ఇక్కడ మీరు వివరంగా ఇక్కడ చదివే ప్రయత్నం అయితే చేయండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ అది కూడా. అదేవిధంగా గ్రామ పంచాయతీ అసలు ఏం చేస్తుంది గ్రామ పంచాయతీ
గ్రామ రహదారులను నిర్వహించడం కానీ, మరి మురికి కాలువలను శుభ్రం చేయడం కానీ, కొత్తవి కట్టడం కానీ, త్రాగునీరు చూస్తుంది, వీధి దీపాలు కానీ, మరి వీధుల శుభ్రత అంటే శుభ్రంగా ఉండడం కానీ, చౌకధరల దుకాణాలు మొదలైనటువంటి వాటితో పాటు పాఠశాలలు నడుస్తున్నటువంటి పనితీరు కానీ, అదేవిధంగా అంగన్వాడీలు, స్త్రీ శిశు సంక్షేమ పథకాల గురించి పర్యవేక్షణ చేస్తుంది. మరి గ్రామ పంచాయతీలు చిన్న నీటిపారుదల, వాటర్ షెడ్లను నిర్వహిస్తాయి, భూ సంస్కరణల మీద కూడా ప్రణాళికను తయారు చేస్తాయి అన్నట్లు ఇవ్వడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి మరి బిట్స్. ఇవన్నీ కూడా చదివే ప్రయత్నం అయితే చెయ్యాలి మీరు, ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు మరి తెలంగాణలో కొన్ని రాష్ట్రాలు ఇంకా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అధికారులు గ్రామ పంచాయతీకి ఇవ్వలేదు, అందులో కొన్ని అన్నట్లుగా ఇచ్చాడనమాట. అంటే గ్రామ పంచాయతీకి లేనటువంటి అధికారాలు ఏంటివి అని అడగొచ్చు, అందులో మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా గ్రామ పంచాయతీ సమావేశం అనేది ప్రతి నెలకు ఒకసారి అనేది జరగాలి, ఓకేనా? ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ప్రతి నెలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి సమావేశానికి కూడా కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాలంటే కోరం అనేది 1/2 అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా ప్రతి ఆర్థిక సంవత్సరానికి అవసరమైనటువంటి బడ్జెట్ను వార్డు సభ్యులతో చర్చించి మరి తయారు చేయడం జరుగుతుంది అన్నట్లుగా మరి దానికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ యొక్క నిధులు మరి ఏ విధంగా వస్తాయి, పన్నులు, గ్రాంట్లు, విరాళాలు, మరి ఇంటి పన్ను కానీ, భూమి శిస్తు పంచాయతీకి మరి సుమారుగా 1/3 వంతు మరి ఆదాయం అనేది ఈ యొక్క పన్నుల వల్ల వస్తుంది అన్నట్లుగా చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాన్న గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి, అండర్లైన్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ అది. అదేవిధంగా ఇక మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ప్రతి మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటాయంట? దాదాపు మరి 20 గ్రామ పంచాయతీలు ఉంటాయన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి మండల పరిషత్ ఏంటి, జిల్లా పరిషత్ ఏంటి మీరు గమనించాలి, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. వాటికి సంబంధించి ఎంపీటీసీ ఏంది, జెడ్పీటీసీ ఏంది, దాని యొక్క ఫుల్ ఫామ్ కూడా అడుగుతాడు, ఖచ్చితంగా గమనించండి. ఇక కేస్ స్టడీకి సంబంధించి మరి జంగమ్మ అనేటటువంటి సర్పంచ్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హాజీపల్లి మరి చూసినట్లయితే రంగారెడ్డి జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఇక్కడ చూడవచ్చు మీరు నిర్మల గ్రామ పురస్కార అవార్డును డిసెంబర్ 2008 మరి అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా హాజీపల్లి సర్పంచ్ జంగమ్మ తీసుకున్నారు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. మరి అదే సంవత్సరం చూసినట్లయితే అదే సంవత్సరం 2008లోనే మరి ఆ గ్రామానికి మరొక అవార్డు రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి శుభ్రం అనేటటువంటి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా ఇందులో ఇంకా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కేస్ స్టడీ ఇంకోటి ఇవ్వడం జరిగింది. మరి వరంగల్ గ్రామీణ జిల్లాలోని గంగదేవిపల్లి, కరీంనగర్ జిల్లాలోని రామచంద్రపురం, నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ ప్రజలు, మరి మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లాలోని హివారే బజార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, ఇక్కడ మనకు బిట్స్ కావడం జరుగుతుంది, గమనించండి. సో ఇవన్నీ కూడా మరి ఆదర్శ గ్రామాలుగా ఉన్నాయన్నట్లుగా మనకి, అంటే గ్రామ సభను సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీలు ఏమైనా ఉన్నాయా అంటే కనుక వీటిని ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ రచయిత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గంగదేవిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ యొక్క గంగదేవిపల్లిలో చూసినట్లయితే 18 కమిటీలను మరి గ్రామ సభ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీళ్ళు ఏమేం చేశారు, ఇక్కడ అంశాలు ఉన్నాయండి, చాలా క్లియర్గా చదవాలి. ప్రతి గ్రామస్తుడు కూడా మరి 18 కమిటీలలో ఖచ్చితంగా ఏదో ఒక కమిటీలో సభ్యుడిగా ఉండడం జరుగుతుంది అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఇంపార్టెంట్ ఏరియా, మీరు ఖచ్చితంగా గమనించాలి. మరి గంగదేవిపల్లి వరంగల్లో ఉన్నది, మరి రామచంద్రపురం, కరీంనగర్, అంకాపూర్, నిజామాబాద్లో, హాజీపల్లి, రంగారెడ్డి, హివారే బజార్, మహారాష్ట్ర. వీటిని గుర్తుపెట్టుకోండి, జతపరచండిలో మనకి ఇట్లాంటి వాటిపైన మనకు అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కీలక పదాలు ఒకసారి చూడండి, గ్రామ సభ, పౌర సౌకర్యాలు, ఎన్నికలు, స్థానిక సుపరిపాలన అనేటటువంటి అంశాలు ఇందులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాఠం చూస్తున్నాం, పట్టణ ప్రాంతంలో స్థానిక సుపరిపాలన. అట్లయితే పట్టణ ప్రాంతంలో స్థానిక సుపరిపాలన అనేటటువంటి పాఠం ఇందులో మనం చూస్తున్నాము. సో మరి పట్టణ ప్రాంతంలో స్థానిక సుపరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ముఖ్యమైనటువంటి అంశం ఇందులో. సో మరి ఇందులో చూసినట్లయితే మరి ఈ యొక్క నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ పౌర సౌకర్యాలు మరి కల్పించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకనంటే దీనికి పెద్ద వ్యవస్థ అవసరం, ఎందుకంటే జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క వ్యవస్థనే మరి పురపాలక సంస్థ అని అంటారు. జనాభాను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీరు గమనించాలి, జనాభాను దృష్టిలో పెట్టుకొని మరి వీటిని మరి మనకు 3 రకాలుగా మరి పురపాలక సంస్థలు ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, ఇక్కడ మనకు బిట్ అవుతుంది, గమనించండి, ఇక్కడ మనకు బిట్ అవుతుంది, ఓకేనా. సో ఏంటి మనకు నగర పంచాయతీ
మున్సిపల్ కౌన్సిల్ కానీ మున్సిపల్ కార్పొరేషన్, సో వీటి యొక్క జనాభా పైన మనకు అనేక సార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్స్ రావడం జరిగింది. నగర పంచాయతీ అనేది 20,000 నుంచి 40,000 మధ్య జనాభా ఉంటే కనుక అది నగర పంచాయతీ. మున్సిపల్ కౌన్సిల్ చూడండి 40,000 నుంచి 3 లక్షల మధ్యలో జనాభా ఉండాలి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ చూడండి 3 లక్షల పైన జనాభా ఉన్నటువంటి దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అన్నట్లుగా మనము పిలవడం జరుగుతుంది. గమనించే ప్రయత్నం అయితే చేయండి నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూడండి. ఈ యొక్క పురపాలక సంస్థలో మరి కౌన్సిలర్ అని, కార్పొరేషన్లో కార్పొరేటర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. వార్డు కౌన్సిలర్లతో పాటు మనకు మరి పంచాయతీలకు సర్పంచ్ల మాదిరిగానే చైర్మన్ కానీ మేయర్ ఈ యొక్క సంస్థలకు మరి పెద్దగా వ్యవహరిస్తారు అన్నట్లుగా మెన్షన్ చేశారు. ఇలాంటివి కూడా మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్స్ రావడం జరుగుతుంది, గమనించండి. అదేవిధంగా మనకు ఈ యొక్క పురపాలక సంఘం అనేది మరి ఏ విధంగా పనిచేస్తుందా అనేటటువంటి అంశాన్ని మీరు చదవండి. అలాగే మనకు ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఒకటి ఇచ్చాడు చూడండి, మరి సబ్ కాంట్రాక్ట్ వర్క్ అని చెప్పేసి ఇక్కడ చూడండి, సబ్ కాంట్రాక్టింగ్ వర్క్ అని చెప్పేసి. ఈ యొక్క సబ్ కాంట్రాక్టింగ్ వర్క్ అంటే ఏంటి అనే దానిపైన మనకు గతంలో కూడా బిట్స్ రావడం జరిగింది నాన్న, అక్కడి నుంచి మనకు మరి బిట్స్ ఇస్తున్నారు, గమనించండి. అదేవిధంగా ఇక్కడ ఒక కేస్ స్టడీ కూడా ఇవ్వడం జరిగింది. వేములవాడ నగర పంచాయతీకి సంబంధించినటువంటి కేస్ స్టడీ ఇచ్చారు నాన్న. సో ఇందులో మనకు ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ యొక్క వేములవాడ నగర పంచాయతీ అనేది సో మనకి ఎక్కడ ఉంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నది అండి. వేములవాడ నగర పంచాయతీ అంటూ ఒక కేస్ స్టడీ ఇవ్వడం జరిగింది. వేములవాడ నగర పంచాయతీ సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉంది. 20 వార్డులు కలిగి ఉన్నటువంటి ఈ నగర పంచాయతీకి 2011 వరకు కూడా మేజర్ గ్రామ పంచాయతీగా ఉండడం జరిగింది. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఇచ్చారు, శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానము ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క వేములవాడలో మరి ఈ యొక్క ఏదైతే ఆకాశగంగా అనేటటువంటి వ్యవస్థ ఉందో మరి దీనిని తాగునీటి వ్యవస్థ ఉన్నదో ఈ వ్యవస్థను ఆకాశగంగా అని పిలుస్తారు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటాడు, 2003లో. అప్పుడు ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి ఎవరు, నారా చంద్రబాబు నాయుడు దీనిని ప్రారంభించడం జరిగింది అన్నట్లుగా దీనికి సంబంధించినటువంటి అంశం ఇవ్వడం జరిగింది. అంటే త్రాగునీటి కోసం పైపు లైన్లు ఆకాశగంగా అంటాం, దాన్ని 2003లో తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ పాఠం చూసినట్లయితే మన సమాజంలో వైవిధ్యం అనేటటువంటి పాఠం. సో ఇందులో ముఖ్యంగా మన యొక్క చుట్టూరుగా ఉన్నటువంటి సమాజంలో అలాగే మన యొక్క భారతదేశంలో వైవిధ్యం అనేది ఏ విధంగా ఉంది అనేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో వైవిధ్యం అనేది ఒక రకంగా ఉంటుంది, పక్క రాజస్థాన్లో ఇంకో రకంగా ఉంటుంది, తమిళనాడులో ఇంకో రకంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు గమనించండి. తార్ ఎడారి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తార్ ఎడారి ఇక్కడ మనకు బిట్ అవుతుందండి, సో ఖచ్చితంగా గమనించాలి, రైట్. తార్ ఎడారి అండి. సో తార్ ఎడారి అనేది ఎక్కడ ఉంది ఒకసారి చూడండి, రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వార్ ప్రాంతంలో ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించండి. ఈ యొక్క ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువ, పెద్ద నదులేమీ లేవు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనుక ఇక్కడ గమనించండి, ఇరాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేవారు లేదా ఆ దేశాలకు వెళ్ళేటటువంటి వర్తకులు ఈ ఎడారి ప్రాంతం గుండానే వెళ్తారు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా బిట్ అవుతుందండి మనకు. సో ఇంపార్టెంట్ అనేటువంటి అంశం, అది గమనించే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ ప్రాంతంలో జైసల్మేర్ కానీ తర్వాత బికనేర్ కానీ జోధ్పూర్ వంటి ముఖ్యమైనటువంటి పట్టణాలు కూడా మరి ఎదిగాయి అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఇందులో రాజస్థాన్లోని అజ్మీర్ పుష్కర్ సరస్సును, అరబ్లోని మక్కా మదీనాను సందర్శించే యాత్రికులు ఈ ప్రాంతం నుంచే వెళతారు అన్నట్లుగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ముఖ్యమైనటువంటి అంశాలండి, ఇవన్నీ కూడా హైలైట్ చేసుకొని చదవండి. అయితే మిఠాయిలకు చిరుతిళ్లకు మరి బికనీర్ అనేది ప్రసిద్ధి చెందింది అనేక సార్లు. ఈ యొక్క పాయింట్ అనేది మనకు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇక సిక్కింకి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. సిక్కిం అనేది చిన్న రాష్ట్రం, హిమాలయ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి సిక్కిం రాష్ట్రం అనేది మరి హిమాలయాలలో ఎత్తైనటువంటి శిఖరం మరి కాంచనగంగా అనేది సిక్కింలోనే ఉంది. ఈ యొక్క ప్రాంతంలో లోయలు కానీ పర్వతాలు కానీ మరి శీతాకాలంలో మంచుతో కూడినటువంటి సరస్సులు, దట్టమైనటువంటి అడవులు ఉండడం జరిగింది. ఈ ప్రాంతం మరి సంవత్సరం పొడవునా మరి చల్లగాను, శీతాకాలంలో మంచుతోను కప్పి ఉంటుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇందులో అండర్లైన్ చేసుకోండి, భారతదేశంలో నేపాల్, భూటాన్,
అలాగే చూసినట్లయితే టిబెట్ అంటే సరిహద్దు ప్రాంతంలో సిక్కిం రాష్ట్రం ఉంది అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకు సరిహద్దులకు సంబంధించి ఇలాంటి అంశాల్లో కూడా మనకు ఖచ్చితంగా బిట్టు చేసి అడుగుతారండి. కాబట్టి అంటే సిక్కిం హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది. అదేవిధంగా 1975 సంవత్సరం వరకు కూడా ఈ యొక్క సిక్కిం రాష్ట్రం అనేది స్వతంత్ర రాజ్యంగా చోగ్యాల్ రాజుల ఏలుబడిలో ఉండేది అనేటటువంటి పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ గమనించండి. అదేవిధంగా మరి ఇందులో మరొక ముఖ్యమైనటువంటి అంశం కూడా ప్రస్తావించడం జరిగింది. అదే జలియన్ వాలాబాగ్ దారుణ మారణకాండ అమృత్సర్లో జరగడం జరిగింది 1919 మరి ఏప్రిల్ 13న. దానికి సంబంధించి కానీ అదేవిధంగా జవహర్ లాల్ రచించినటువంటి డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటటువంటి మరి పుస్తకంకి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనగా కీలక పదాలు ఇక్కడ చూడండి, వైవిధ్యం కానీ, వలస పాలన కానీ, సంస్కృతి, లామా, దేశభక్తి అనేటటువంటి ముఖ్యమైనటువంటి పదాలు ఇందులో ఇవ్వడం జరిగింది. మరి మనం నెక్స్ట్ చూడబోతున్నాము స్త్రీ పురుష సమానత్వ దిశగా పయనం అనేటటువంటి పాఠం. మనము 6వ తరగతి సాంఘిక శాస్త్రం క్విక్ రివిజన్ అనేది చేస్తున్నామండి. ఎగ్జామినరు ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా ఎక్కడి నుంచి బేస్ చేసుకొని మరి ప్రశ్నలు అడగడం జరుగుతుంది అనేటటువంటి అంశం మనం ఈ వీడియోలో చూస్తున్నాము. మరి ఇందులో చూసినట్లయితే మహిళలు మరి నేడు అనేక రంగాలలో మరి రాణిస్తున్నారు, మీకు అందరికీ తెలుసు. ఆఖరికి మరి విమానాలు నడిపేటటువంటి పైలట్గా, అదేవిధంగా మరి సురేఖ యాదవ్ మీకు అందరికీ తెలుసు రైలు యొక్క లోకో పైలట్గా కూడా మరి అనేక రంగాలలో మరి రాణిస్తున్నటువంటి స్త్రీలను మనం నేడు చూస్తున్నాం. పాఠంలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ పరిశీలించినట్లయితే తగ్గుతున్న బాలికలు స్త్రీలు అన్నట్లుగా ఇక్కడ మనకు కొంత మ్యాటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిట్స్ పడతాయండి. ఖచ్చితంగా మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. అంటే 1951 సంవత్సరంలో ప్రతి 1000 మంది పురుషులకు 946 మంది స్త్రీలు ఉంటే కనుక అది 1981 వచ్చేసరికి మరి 1000 మంది పురుషులకు 934 మంది స్త్రీలే ఉన్నారు. అదేవిధంగా 2011లో చూసినట్లయితే స్త్రీల సంఖ్య మరి కాస్త మెరుగైంది, అంటే 940కి వచ్చింది అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో వీటిపైన ఖచ్చితంగా మనకు బిట్స్ రావడం జరుగుతుంది, గమనించండి. మరి 2011 సంవత్సరం నాటికి స్త్రీల సంఖ్య మరి కాస్త పెరిగి 1000 మంది పురుషులకు తెలంగాణలో 988 మంది స్త్రీ పురుష నిష్పత్తి ఉందని చెప్పేసి గమనించండి. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ మీరు జాగ్రత్తగా ఈ యొక్క పాఠంలో గమనించాలా మీరు. అదేవిధంగా అక్షరాస్యత అంటున్నాడు, అక్షరాస్యతకు సంబంధించి కూడా ఖచ్చితంగా బిట్స్ అవుతాయండి మనకి ఇక్కడ. రైట్, ఇక్కడ గమనించండి అక్షరాస్యతలో అంతరాలు అనేటటువంటి అంశం ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ 7 సంవత్సరాల పైబడినటువంటి స్త్రీ పురుషులలో చూసినట్లయితే ఏదైనా ఒక భాషలో మరి చదవడం కానీ రాయడం కానీ వచ్చినటువంటి వారిని మరి సూచిస్తున్నాయి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అంటే స్త్రీలతో పోల్చినప్పుడు పురుషులలో అక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు అనేటటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది. సో 1991 నుంచి చూస్తే కనుక ఇప్పటి వరకు ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ పేర్కొన్నారు. సో ఆ యొక్క అంశాలన్నీ కూడా మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఒకటి గమనించండి. భారత్లో ప్రథమ మహిళా రైల్ ఇంజిన్ డ్రైవర్ అయినటువంటి సురేఖ యాదవ్ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈమెకు సంబంధించి గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. కాబట్టి గమనించే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పాఠంలో ముఖ్యంగా మీరు చూసుకుంటే కనుక అంటే ఒక మహిళ మరి అనేక రంగాల్లో మరి ఏ విధంగా రాణిస్తుంది, నేడు ఇటు దేశంలో కానీ అటు రాష్ట్రంలో కానీ స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉంది, అదేవిధంగా అక్షరాస్యత ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి చదవాల్సి ఉంటుంది. మరి యొక్క పాఠంలో ఉపాధి కానీ అక్షరాస్యత, ఆస్తి హక్కులు, లింగ నిష్పత్తి అనేటటువంటి అంశాలు చాలా ముఖ్యమైనటువంటి కీలక పదాలుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ప్రాచీన కాలంలో మతం సమాజం ఏ విధంగా ఉంది అన్నట్లుగా మనకి కూడా ఒక పాఠం ఇవ్వడం జరిగింది. ఈ పాఠంలో అనేకమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి
బిట్స్ రావడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక భింబెట్కా అనేటటువంటి ఇక్కడ ఒక ప్రాంతం ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, భింబెట్కాకు చెందినటువంటి అడవి పంది అనేటటువంటి దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క భింబెట్కా అనేది ఏ యొక్క రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి రేపన్నాడు బిట్టి తీసి అడుగుతున్నా, మనకు మధ్యప్రదేశ్లో ఉంది అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక నెక్స్ట్ ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు మరి ఎక్కడ ఎగ్జామినర్ మనకు మరి టార్గెట్ చేసి బిట్స్ ఇస్తున్నాడంటే గమనించండి, మనకు పెరియ పురాణంకి సంబంధించినటువంటి అంశాలని మనకు అనేక రకాలుగా మనకు బిట్స్ వేసి ఇస్తున్నాడు. క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి తమిళ పెరియ పురాణం వివరిస్తుంది. ఈ యొక్క పురాణంలో తెలుగు వారికి సుపరిచితుడైనటువంటి భక్త కన్నప్ప సినిమా చూసారా, కృష్ణంరాజ్ భక్త కన్నప్ప సినిమా కూడా ఉండడం జరిగింది. మరి భక్త కన్నప్ప కథ గురించి ఉందన్నమాట. ఈ భక్త కన్నప్ప ఎవరో తెలుసా అనేటటువంటి అంశాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది. మరి మహాశివునికి మరి ఆయన యొక్క భక్త కన్నప్ప ఏం చేశాడు, పూజారిగా వ్యవహరిస్తూ మాంసం కానీ తేనె పూలు పండ్లు మొదలైనవి మహాశివునికి సమర్పించేవాడని పెరియ పురాణం ద్వారా తెలుస్తుంది. ఇది ఎన్నవ శతాబ్దంలోనిది అంటాడు. మరి తమిళ పెరియ పురాణం దేనికి ప్రసిద్ధి అంటాడు, అందులో ఎలాంటి అంశాలను తెలియజేస్తుంది అంటాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి. అదేవిధంగా ఇక్కడ మనకు మెహర్ నగర్లోని కాల్చిన బంకమట్టితో చేసినటువంటి అమ్మ తల్లి ప్రతిమ 5000 సంవత్సరాల క్రితంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో బూడిదల దిబ్బల వల్ల మరి పూర్వకాలంలోని పశుపోషకులు మరి మంటలను వెలిగించి కొన్ని ఆచారాలను నిర్వహించేవారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అయితే మరి భారతదేశంలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకు మరి ఈ యొక్క పాఠంలో భారతదేశంలో ప్రస్తుతం మరి నివసిస్తున్నటువంటి పశుపోషకులను వివిధ పేర్లతో పిలుస్తారు. మహారాష్ట్రలోని ఏమని పిలుస్తారు, దంగరని, కర్ణాటకలోని కురుబా అని, అదేవిధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కురుమ అని చెప్పేసి గొల్ల యాదవ కులాల వాళ్ళు మరి పశుపోషక సమాజానికి చెందిన వారు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. అలాగే చూసినట్లయితే మల్లన్న బీరప్పలను కూడా కొలుస్తారు. అలాగే కర్ణాటక తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్లోని రేణుకామాత, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ అనే పేర్లతో ఉన్నటువంటి స్త్రీ దేవతలను పూజిస్తారు అన్నట్లుగా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క పాఠంలో మీరు గమనించవచ్చు 5000 సంవత్సరాల క్రితం నాటి ఆఫ్ఘనిస్తాన్లోని ముండిగాక్లో బయల్పడినటువంటి కుండ పాత్రలు కానీ వాటిపై ఉన్నటువంటి రావి ఆకులు మీరు ఇక్కడ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు. అదేవిధంగా మనకు సింధు లోయ నాగరికత మరి ఆనాటి నాగరికత నాటి మతం ఏ విధంగా ఉంది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. వీళ్ళు అమ్మతల్లి విగ్రహాలను పూజించేవారు. హరప్పా నాగరికత మరి పురావస్తు తవ్వకాలలో అనేకమైనటువంటి విషయాలు బయటపడినాయి. అందులో వీళ్ళు ముఖ్యంగా రావి చెట్టును కూడా పవిత్రంగా పూజించేవారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా హరప్పా కాలం నాటి పురుష దేవత చిత్రం అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అమ్మతల్లి చిత్రం కూడా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. అయితే ఈ యొక్క పురుష విగ్రహం ఏదైతే ఉందో శివుణ్ణి మరి పోలి ఉన్నాడు అన్నట్లుగా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేద కాలంలో మతం అన్నట్టుగా ఇచ్చారనమాట. సో మరి వేదాలు ఎన్ని 4. మరి మళ్ళీ ఇది తెలియని వాళ్ళు కూడా ఉంటారు, ఇక్కడ గమనించాలా. మరి వేదాలు భారత ఉపఖండంలోని మొట్టమొదటి సాహిత్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఋగ్వేదం అనేది ఇందులో అతి ప్రాచీనమైనది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మరి ఆనాడు చూసినట్లయితే మరి ముఖ్యంగా కొంతమంది దేవుళ్ళను మరి పూజించే వాళ్ళు కదా, అందులో 3 దేవుళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఒకరు అగ్ని, ఇంద్రుడు, అదేవిధంగా సోమలత అనగా ఒక ప్రత్యేక పానీయం చేయడానికి వాడేటటువంటి తీగ మొక్క అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నాన్న. దీనిపైన కూడా అనేక సార్లు మనకు బిట్స్ రావడం జరిగింది. ఈ పాఠంలో మరొక ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూసినట్లయితే మనకు బ్రాహ్మణులు ఆనాడు అత్యున్నతమైనటువంటి వారిగా పరిగణింపబడ్డారు. వారు యజ్ఞాలను యాగాలను చేయడం, వేదాలను వల్లించడం కానీ జరిగింది. మరి ఆ తరువాత క్షత్రియులు, వీరు రాజ్యాన్ని పరిపాలించే వారిగా ఉండేవారు, ప్రజలను రక్షించే వారిగా పరిగణింపబడ్డారు. వైశ్యులు వచ్చేసి మనకు పశుపోషకులుగా భూమిని సాగు చేసేవారిగా ఉంటూ బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు బహుమతులు మరియు కప్పమును కట్టేడివారు. అదేవిధంగా చివరగా వేదకాలము తర్వాత మరి శూద్రులు చూసినట్లయితే ఇక్కడ
శూద్రులు మరి విభిన్న వర్గాలుగా ఉద్భవించారు. వాళ్ళు 4వ వర్ణంగా ఉంటూ వ్యవసాయం కానీ వడ్రంగి మరి కమ్మరి మొదలైనటువంటి వివిధ వృత్తులను చేసేవారు. అదే సమయంలో స్త్రీ పురుషుల మధ్య మరి అనేటటువంటి విభజన కూడా చోటు చేసుకుంది అన్నట్లుగా ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది నాన్న. ఇక్కడ వేదకాలంలో ప్రజలు స్థిరపడినటువంటి ప్రాంతాలను చూపేటటువంటి పటం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. మనకు చనిపోయినటువంటి పూర్వీకుల ఆరాధన, దక్కన్లోని రాక్షస గుళ్ళు అనేటటువంటి అంశం పైన మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించినటువంటి వాటిని రాక్షస గుళ్ళు అని చెప్పేసి అంటారు అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ మనకు మెగాలిథిక్స్ అంటే తెలంగాణ బృహత్ శిలాయుగంకి సంబంధించి ఏ స్థావరాల్లో మరి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బృహత్ శిలాయుగం కాలం నాటి కట్టడాలైనటువంటి మోన్హీర్స్ కానీ అంటే పొడవైనటువంటి రాళ్ళు అనమాట, మెన్హీర్స్ అంటే. సో ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలా. కింద మనకు ఇవ్వడం జరిగింది చూడండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకు. అంటే పోతనపల్లి మహబూబ్నగర్ జిల్లా అని చెప్పేసి, రేపూని గ్రామం, తర్వాత వరంగల్ అని చెప్పేసి, ఏలేశ్వరం నల్గొండ అని చెప్పేసి ఇలాంటి స్థావరాలపైన మనకు ఎగ్జామినరు మనకు ఖచ్చితంగా టార్గెట్ చేసి మరి బిట్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత మరణం తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి మరి చాలామందికి అయితే మరి డౌట్ అయితే వస్తుంది. మీకు కూడా డౌట్ వస్తే కనుక ఒకసారి మరణించి దాని తర్వాత డౌట్ క్లారిఫై చేసుకొని మళ్ళీ వచ్చి నాకు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నచికేతుడు అనేటటువంటి కథ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ కథలో మరి అది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది ఈ కథ అనేటటువంటి అంశం పైన మనకు బిట్టు అడగడం జరుగుతుంది. కఠోపనిషత్తు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోనన్న అనేక సార్లు మనకు ఎగ్జామ్లో అడిగారు. ఈ యొక్క బిట్ అనేది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూసినట్లయితే ఇందులో మనకు పరివ్రాజకులు అనేటటువంటి అంశం ఇవ్వడం జరిగింది. పరివ్రాజకుల పైన మనకు ఖచ్చితంగా బిట్స్ రావడం జరుగుతుంది. అంటే సత్య అన్వేషణలకు మరి స్థిర నివాసం అనేది ఉండదు. వీళ్ళు ఎప్పుడు కూడా అన్వేషణలో ఇంటిని వదిలి ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి, ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి తిరుగుతూ ఉంటారు. మీరు కూడా తిరగండి. ఏదన్నా మీకు సత్యం తెలవాలంటే గనక, మరి మరణం తర్వాత మరి ఏం జరుగుతుంది అనేది తెలవాలంటే గనక, అదేవిధంగా మరి మనకు చూసినట్లయితే ఆత్మ అంటే ఏంటిది ఇట్లాంటి అంశాలు కానీ, తర్వాత చూసినట్లయితే అనేకమైన డౌట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా డౌట్స్ ఉంటాయి. ఈ భూమి ఏంది, ఈ ఆకాశం ఏంది, మరి జీవుని యొక్క పుట్టుక ఏంది, మరణం ఏంది, మరి దుఃఖం ఏంది, ఇవన్నీ తెలవాలంటే కనుక మీరు మరి పరివ్రాజకులు లెక్క మరి తిరుగుతూనే ఉండండి. మరి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం, మీ ఊరు వదిలిపెట్టి ఇంకో ఊరు పోండి, మరి అడవులలో పోండి, ఆ అడవి పెట్టి మరొక అడవికి వెళ్ళండి. మీకు కూడా తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది నాన్న. అయితే మరి ఇట్లా తిరుగుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళని ఏమంటారంటే భిక్షువులు, అంటే వాళ్ళు అని చెప్పేసి కూడా అంటారు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. మరి వర్ధమాన మహావీరుడు కానీ, గౌతమ బుద్ధుడు కానీ, మక్కలి గోశాల కానీ, అదేవిధంగా అజిత కేశాంబలి చాలా గొప్పవారు వీళ్ళలో అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. పుట్టుక చావు అనేటటువంటి చక్రబంధం నుంచి విమోచనం ఎలా అనేటటువంటి అంశం పైన మరి వర్ధమాన మహావీరుడు 30 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలేసి మరి పరివ్రాజకుడు అయ్యాడు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. జినుడు అంటే ఏమిటి అంటే గనక కోరికలను జయించిన వాడు జినుడు అనేటటువంటి బిట్టు కూడా మనకు చాలాసార్లు మరి ఎగ్జామ్లో అడగడం జరిగింది. గమనించండి. మరి ఆనాడు జైన మతం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. వర్ధమాన మహావీరుడు తన బోధనలను వ్యాప్తి చేస్తూ విస్తృతంగా పర్యటించడం జరిగింది అనేటటువంటి అంశాన్ని గమనించండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు గౌతమ బుద్ధుడు ప్రపంచమంతా ఎందుకు దుఃఖమయంగా ఉంది, దుఃఖాన్ని జయించడం ఎలా అని చెప్పేసి గౌతమ బుద్ధుడు కూడా మరి ఆ విధంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది నాన్న. సో మరి ఇలా చూసుకుంటూ పోతే గనక మరి పరివ్రాజకుడుగా మారి బయలుదేరాడు. 6 సంవత్సరాల ధ్యానం తర్వాత మరి దుఃఖానికి ఇక్కడ చూసినట్లయితే కోరికలు కారణం అని చెప్పేసి మరి తెలుసుకోవడం జరిగింది. మీకు కూడా అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ సాధించాలనేది కోరికనా, ఆశయమా? అది కోరిక కాదు, ఆశయంగా ఉండాలి. ఓకేనా? కోరికలు అంటే చిన్న చిన్నవి, నేను మంచి డ్రెస్సులు కొనుక్కోవాలా, మంచి బైక్ కొనుక్కోవాలా, మంచి స్టైల్గా అక్కడిక్కడ ఫ్యాషన్గా వెళ్ళాలి అనేటటువంటి కోరికలు అనేకం ఉంటాయి. సో మీకు కూడా ఉంటే కనుక కామెంట్ చేయండి ఎలాంటి కోరికలు ఉన్నాయి మీకు అనేటివి. సో ఇక్కడ చూసినట్లయితే బౌద్ధ మతం మరి దీనిని గొప్ప మధ్య మార్గంగా మరి పిలవడం అయితే జరిగిందనమాట. సో ఈ బుద్ధుని యొక్క అతని చూసినట్లయితే బోధనలు మరి త్రిపీటకాలు అనేటటువంటి పేరుతో సంకలనం అనేది చెయ్యడం జరిగింది నాన్న. వాటిని గుర్తుపెట్టుకోండి మీరు. సుత్త, అభిధమ్మ,
అదేవిధంగా వినయ అంటే షార్ట్కట్లో కోడ్ వచ్చేసి ఏబిఎస్ అని చెప్పేసి కూడా వీటిని పిలవడం జరుగుతుంది. నా యొక్క భాషలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయి. ఇక్కడ కీలక పదాలు ఒకసారి చూద్దాం. ఘనసంగం, మంత్రం, త్రిపీఠకాలు, బూడిద దిబ్బలు, యజ్ఞం కానీ తపస్సు కానీ, అమ్మతల్లి, రాక్షస గుళ్ళు, మధ్య మార్గం, పరిరాజకుడు అనేటటువంటి అంశాలు మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. మనం నెక్స్ట్ మరి పాఠంలోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ నెక్స్ట్ పాఠం చూసినట్లయితే దేవుని యందు ప్రేమ భక్తి అనేటటువంటి పాఠంలోకి వచ్చేసాం మనము. మరి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక హిందూ మతంకి సంబంధించి కానీ, అదేవిధంగా భాగవతులు శైవులకు సంబంధించి కానీ, తర్వాత చూసినట్లయితే అల్వార్లు కానీ నయనార్లు కానీ, అదేవిధంగా క్రైస్తవ మతంకి సంబంధించి, ఇస్లాం మతంకి సంబంధించి మరి ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో పేర్కొనడం జరిగింది నాన్న. ఇక్కడ కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. గమనించే ప్రయత్నం అయితే చేయండి. సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ చూసుకుంటే కనుక మనకు విదిశా అనేటటువంటి ప్రాంతం ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఏ యొక్క రాష్ట్రంలో ఉంది అంటే కనుక మనకు మధ్యప్రదేశ్లో ఉంది అండి. అండర్లైన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా చూసినట్లయితే ఈ పాఠంలో చైత్యాలు అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు మనకు ఎగ్జామ్స్లో బిట్స్ రావడం జరిగింది. అంటే తీర్థంకరులను అంటే జైన మత గురువులు అదేవిధంగా ఆరాధించడం మొదలు పెట్టడం జరిగింది. వారు బుద్ధుని యొక్క తీర్థంకరుల యొక్క అందమైనటువంటి విగ్రహాలను తయారు చేసి వాటిని చైత్యాలు అనేటటువంటి ఆలయాలలో లేదా స్తూపాలలో ప్రతిష్ఠించి పూజించేవారు అనమాట. వాటిని చైత్యాలు అంటారు. గుర్తుపెట్టుకోండి నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూసినట్లయితే మనకు అల్వార్లు నయనార్లు అనేటటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 12 మంది ప్రధానమైనటువంటి విష్ణు భక్తులను అల్వార్లు అంటారు. వీళ్ళు ఎంతమంది? 12 మంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో చూసినట్లయితే పెరియ అల్వారు నమ్మ అల్వారు వాళ్ళలో ముఖ్యులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. పెరియ అల్వారు కుమార్తె అయినటువంటి అండాల్ అల్వార్లలోని ఒకే ఒక మహిళ అనేటటువంటి అంశం కూడా ఇంపార్టెంట్. మరి వీరిలో చాలామంది అనేకమైనటువంటి వైష్ణవ దేవాలయాలను సందర్శించి పద్యమాలికలు అంటే పాడేటటువంటి కొన్ని రకాలైనటువంటి పాటలు ఉన్నాయండి. మరి అల్లి విష్ణువును స్తుతిస్తూ పాడుతారు. మరి వాటిని పాశురాలు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాయన. అనేక సార్లు వీటిని ఎగ్జామ్స్లో మరి అడగడం జరిగింది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నాన్న. మరి బుద్ధుని యొక్క జాతక కథలు కానీ శివుని లేదా విష్ణువు కథలను మరి పురాణాలు అనేటటువంటి పేరుతో నాడు పిలిచేవారు అన్నట్లుగా ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి నయనార్లు అనేటటువంటి అంశం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నయనార్లు మొత్తం 63 మంది దాదాపుగా ఉంటారు. వీరంతా కూడా శివభక్తులే అనేటటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇలాంటి అంశాలు మరి ఈ యొక్క పాఠంలో చాలా కీలకం అని చెప్పేసి మరి మనం అయితే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్లయితే క్రైస్తవ మతానికి సంబంధించి మనకు మరి ఇక్కడ చర్చి ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది ఏ యొక్క సంవత్సరంలో ఏ ప్రాంతంలో మరి నిర్మించారు అని చెప్పేసి అడగవచ్చు. సెయింట్ థామస్ బాసిలికా చర్చి మరి చెన్నై, దీనిని 1523లో నిర్మించడం జరిగింది. సో మరి భారతదేశానికి 2000 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చినటువంటి సెయింట్ థామస్ పేరు మీద దీన్ని నిర్మించారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి ఇజ్రాయెల్ పాలస్తీనాలో మరి క్రైస్తవం అనేది ఒక కొత్త మతంగా అభివృద్ధి చెందింది. మరి యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు? ఇజ్రాయెల్లోని జెరూసలేం దగ్గరలో ఉన్నటువంటి బెత్లెహేంలో యేసుక్రీస్తు జన్మించడం జరిగింది. ఉన్నారా మీలో ఎవరైనా? హల్లెలూయా. సో ఉంటే గనక కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి నాన్న. అదేవిధంగా చూసినట్లయితే మరి ఇస్లాం మతంకి సంబంధించి కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త స్థాపించినటువంటి ఇస్లాం మతము మరి ఇక్కడ చూసినట్లయితే మక్కాలో మరి 570లో మరి మహమ్మద్ ప్రవక్త అరేబియాలోని మక్కాలో జన్మించడం జరిగింది. మరి మహమ్మద్ను అల్లా దూతగా మరి పరిగణిస్తారు. అల్లా బోధనలు ఖురాన్లో ఉన్నాయని ముస్లింలు అంటారు. ఖురాన్ మరి ఇస్లాం పవిత్ర గ్రంథం అనేది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. బైబిల్ అయితే క్రైస్తవులకు, భగవద్గీత అయితే హిందువులకు, మరి ఖురాన్ అయితే ముస్లింలకు. ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ కేరళలోని మరి చెరవాన్ మసీదు భారతదేశంలోని మొట్టమొదటగా నిర్మించినటువంటి మరి మసీదుగా చెబుతారు అన్నట్లుగా కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఈ యొక్క పాఠంలో గుర్తుపెట్టుకోండి. మీరు 100% మంచి మార్కులు సాధిస్తారు. కీలకమైనటువంటి పదాలు చూడండి. శిల్పాలు, అవతారాలు, మోక్షం, జాతక కథలు అనేటటువంటి దానిపైన మనకు ఖచ్చితంగా జాతక కథలు అనే దానిపైన బిట్స్ గెజేయవచ్చు ఈ యొక్క పాఠంలో. అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ మనము ఏ పాఠంలోకి వెళ్ళబోతున్నామంటే భాషా లిపి
గొప్ప గ్రంథాలు అనేటటువంటి అంశంలోకి వెళ్ళబోతున్నాము. సో ఇందులో చూసినట్లయితే మనకు భాష, లిపి అంటున్నాము. సో భాషకు సంబంధించి తెలుగు, తమిళం వంటివి ఒకే మూలం ద్రావిడ భాష నుంచి వచ్చాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఖచ్చితంగా అది మనకు బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఓకేనా? సో అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, గోండు భాషలు ఇవన్నీ కూడా ద్రావిడ భాష కుటుంబంలోనివి. భారతదేశంలోని మరొక భాష కూడా మరి ఉన్నదనమాట. భాషా కుటుంబాన్ని ఇండో ఆరియన్ భాష, అంటే భారతదేశంలోని మరి మరొక భాషా కుటుంబాన్ని ఇండో ఆరియన్ భాషా కుటుంబం అని చెప్పేసి అంటారు. వీటిల్లో చూసినట్లయితే ఏ యొక్క భాషలు ఉన్నాయండి? సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీ మొదలైనవి ఈ భాషా కుటుంబంలోనివి. ఇవి అండర్లైన్ చేసుకోండి నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకు ఎగ్జామినర్ ఇక్కడి నుంచి బిట్టు తీసి ఈ పాఠంలో నుంచి అడగడం జరుగుతుంది కాబట్టి గమనించండి. ఇక లిపి రచనలకు సంబంధించి మీరు ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మనకు ఈ పాఠంలో బట్టిప్రోలు శాసనం సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జరిగింది. సో వాటికి సంబంధించి కూడా మీరు చూసుకోవాలి. 100% ఇక్కడి నుంచి బిట్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక విశ్వం ఎలా ప్రారంభమైందో మరి ఋగ్వేదంలో తెలియజేశారంట. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మనకు బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా మరి గొప్ప ఇతిహాసాలు రామాయణ, మహాభారతంకి సంబంధించి కూడా మీరు ప్రతి ఒక్కటి గమనించి ఇక్కడ మరి చదువుకోవాలి. అదేవిధంగా రామాయణాన్ని మరి ఆది కావ్యం అంటారు. సో వాల్మీకి మహర్షి మరి సంస్కృతంలో రచించడం జరిగింది. జాతక కథలకు సంబంధించి కూడా ఇక్కడ చూడండి, గౌతమ బుద్ధుని యొక్క ధర్మాన్ని మరి ప్రవచించడానికి గాను మరి చాలా జన్మలు ఎత్తినట్లుగా విశ్వసిస్తారు. ఈ జన్మల గురించి అనేక కథలు కూర్చారు, మరి అవే జాతక కథలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నాన్న. ఈ పాఠంలో ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు చూసినట్లయితే ఇక్కడ చూడండి, తమిళ సంగమ వాజ్మయం అనేటటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. గురుకులాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి మరి బిట్స్ అడగడం జరిగింది. మనకు డిఎస్సిలో కూడా ఖచ్చితంగా అడుగుతారండి. కాబట్టి పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో తమిళ భాషను మాట్లాడేవారు. సంగమ వాజ్మయం అంటే ఏంటంటే అనేక మంది కవులు కానీ కవయిత్రులు కానీ పండితులు రాసినటువంటి పద్యాలు అని చెప్పేసి అర్థం నాన్న, గుర్తుపెట్టుకోండి. వీటిపైనే పోయినసారి మనకు బిట్టు తీసి అడగడం జరిగింది. అలాగే చూసినట్లయితే మనకు చరక సంహిత కానీ సుశ్రుత సంహిత కానీ ఇలాంటి గ్రంథాలు కూడా రావడం జరిగింది. ఆర్యభట్టీయం కానీ సో ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చాయి. ఇందులో నేను మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నాన్న. సో ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, పోయిన డిఎస్సిలో కూడా ఇక్కడ నుంచే మనకు బిట్స్ రావడం జరిగింది. ప్రాచీన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ మేధావులలో పాణిని ఒకరు. ఇక్కడ గమనించండి, అతను సంస్కృత భాషలో అష్టాధ్యాయి అనేటటువంటి వ్యాకరణ గ్రంథాన్ని మరి రచించాడు. ఇదొక వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే చూసినట్లయితే కుషానుల కాలంలో అశ్వఘోషుడు బుద్ధుని జీవిత చరిత్ర తెలుపుతూ బుద్ధ చరిత్రం అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇది సంస్కృతంలోని మొట్టమొదటి మరి పద్య కావ్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకేనా? అదేవిధంగా చూసినట్లయితే మనకు రెండవ చంద్రగుప్తుని కాలంలో ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ రెండవ చంద్రగుప్తుని కాలంలో మరి ఆ స్థానంలో అంటే రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో అమరసింహుడు అమర కోశము అనేటటువంటి ప్రసిద్ధ సంస్కృత నిఘంటువు అనేది మరి ఇక్కడ రచించడం జరిగింది అన్నట్లుగా ఇచ్చారు. అదే కాకుండా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ చెప్తున్నాను చూడండి. భాష అనేటటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి నాటకకర్త రామాయణ మహాభారతాల ఆధారంగా చేసుకొని ఆయన 13 నాటకాలు రాయడం జరిగింది. సో కాళిదాసు మహాభారతంలోని శకుంతల దుష్యంతల ప్రేమను మరి వర్ణిస్తూ అభిజ్ఞాన శాకుంతలము అనేటటువంటి గొప్ప నాటకాన్ని కూడా రాశాడు. సో ఇక్కడ చూడండి, మనకు ఒక మధ్యలో సమంత సినిమా కూడా వచ్చింది అనుకుంటా, శకుంతల సంథింగ్ ఏదో వచ్చింది. సో అట్లాంటివి కూడా ఉన్నాయి. శూద్రకుడు ఇక్కడ చూడండి, శూద్రకుడు వచ్చేసి పట్టణ ప్రజల జీవితాలను వర్ణిస్తూ మరి మృచ్చకటికం కూడా అనేటటువంటి ఆసక్తికర నాటకాన్ని రాయడం జరిగింది. కాళిదాసు వివిధ రకాలైనటువంటి పద్యాలను రచించాడు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మొత్తంగా చెప్తున్నాను, ఈ యొక్క సంస్కృత సాహిత్యము అనే దానిపైన ఖచ్చితంగా బిట్స్ రావడం జరుగుతుంది. ఈ పాఠంలో మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. కీలక పదాలు, ఇతిహాసము, సంగమ సాహిత్యము, శాసనాలు, దశాంశ పద్ధతి, ఆయుర్వేదం అనేటటువంటి అంశాలను ఇందులో మీరు భాగంగా గమనించండి. ఇక నెక్స్ట్ పాఠం చూసినట్లయితే
శిల్పం కట్టడాలు అంటున్నాం. ఇందులో అనేకమైనటువంటి అంశాలు మనకు ఖచ్చితంగా మనకు బిట్స్ రూపంలో అడుగుతారండి. ఖచ్చితంగా మనకు సింధు లోయ కాలం నాటి ఇక్కడ ఒక ప్రతిమ కావచ్చు, ఆయన రాజా మరి పూజారా ఏంటి అనేటటువంటి ఒక ప్రతిమ ఇక్కడ చూడొచ్చు. మీరు నిలబడి ఉన్నటువంటి ఒక బాలికను అంటే కంచు విగ్రహం లాంటిది కానీ, తర్వాత ఎద్దు బొమ్మ కలిగినటువంటి అందమైన హరప్ప ముద్ర కానీ, అలాగే టెర్రాకోటతో చేసినటువంటి మరి అమ్మ తల్లి ఆకృతి కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు బిట్స్ అవుతాయండి. సో ఇందులో మనకు చాలా అంటే చాలా మరి ముఖ్యమైనటువంటి పాయింట్స్ రావడం జరిగింది. ఇందులో గమనించండి, 10,000 సంవత్సరాల పూర్వం నుండే మరి నవీన సిరియా మరియు పాలస్తీనా వాసులు వ్యవసాయం మరియు జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు అనేటటువంటి బిట్ రావడం జరిగింది. అదేవిధంగా లోతాల్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది నౌకా నిర్మాణ కేంద్రం. ఈ యొక్క నౌకా నిర్మాణ కేంద్రం యొక్క ఇక్కడ చూడండి మనకు 37 మీటర్లు మరి అంటే తూర్పు పడమరల యొక్క మధ్య దూరం ఎంత అంటే డిఎస్సి డెప్త్ చెప్తున్నానండి, ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే ఉత్తర దక్షిణాల మధ్య మరి ఎన్ని మీటర్లు, 22 మీటర్లు కానీ. అదేవిధంగా చూసినట్లయితే వీరు మాట్లాడేటటువంటి భాష కానీ చూసినట్లయితే మొహంజోదారో మహాస్నాన ఘట్టం దాని యొక్క కొలతలు కానీ, అదేవిధంగా చూసినట్లయితే మనకు ఈ యొక్క మొహంజోదారోలో వీధిలోని మురుగునీరు పారుదల వ్యవస్థ కానీ, ఇదంతా కూడా మీరు జాగ్రత్తగా గమనించాలండి. అదేవిధంగా చూసినట్లయితే మరి సింధు లోయ నాగరికతల తర్వాత కాలం నాటి శిల్పకళ ఏ విధంగా ఉంది అంటాడు. సో దాంట్లో మరి ఇక్కడ ముఖ్యంగా దయ్యమాబాద్ అనేటటువంటి కంచుపోత బొమ్మలు ఇచ్చారు. ఈ యొక్క దయ్యమాబాదు ఏ రాష్ట్రంలో ఉంది అంటే కనుక నాన్న గుర్తుపెట్టుకో, మహారాష్ట్ర అనేటటువంటి పాయింట్ని ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సారనాథ్లోని మనకు సింహ శిఖరం కానీ మనకి ఇవ్వడం జరిగింది. వాటి గురించి జాగ్రత్తగా మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత బౌద్ధ స్తూపాలు, విహారాలు అంటూ మనకు మరి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఇందులో అనేకమైనటువంటి అంశాలు మనకు వస్తాయి. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సాంచి స్తూపము అశోకుడు నిర్మించినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్తూపం ఇది అని గుర్తుపెట్టుకోండి. సో వీటిలో మనకు ఏంటంటే స్తూపానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. మనకు దీని మధ్యలో బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువు యొక్క అవశేషాలు అంటే దంతం కానీ, ఎముక, జుట్టు వంటి శరీర భాగాలు ఉంటాయి. ఈ యొక్క అర్ధగోళం పూర్తిగా మూసి ఉంటుంది. దీని లోపలికి మనం గుడిలోకి ప్రవేశించినట్లు ప్రవేశించలేము. దీనిపైన ఒక స్తంభం ఉంటుంది, దాని చివర ఏముంటుంది, ఛత్రం ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనకు బిట్స్ అవుతాయి. గమనించే ప్రయత్నం అయితే చెయ్యండి మిత్రులారా. కాబట్టి అంటే ఆ స్తూపము యొక్క గుమ్మటాన్ని విశ్వంగాను, ఈ యొక్క స్తంభాన్ని భూమిని స్వర్గాన్ని కలిపే వారధిగాను మనకు పూజిస్తారు, భావిస్తారు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఈ పాఠంలో. అలాగే చూసినట్లయితే మరి నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపం వీటికి సంబంధించి కూడా బట్టిప్రోలు శాసనం ప్రతి దగ్గర వస్తుంది, గమనించండి. అమరావతి స్తూపం కానీ, తర్వాత చూసినట్లయితే మనకు మరి అమరావతి స్తూప నిర్మాణ నమూనా ఒకటి ఉందండి, దాని మీద కూడా బిట్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క నమూనా మీద కూడా బిట్స్ ఇస్తారండి. ఖచ్చితంగా దీనిపైన మనం ఖచ్చితంగా చదువుకోవాలి. అమరావతిలోని మరి శిల్ప సంపద అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాగార్జునకొండలో మరి చూసినట్లయితే మనకు లభించినటువంటి శిల్పంలో 6 యువరాజులు అంటే ఉపాలి అనేటటువంటి క్షరకుడు కూడా బౌద్ధ సంఘంలో ప్రవేశానికి అనుమతి పొందడం చూడవచ్చు అన్నట్లుగా ఇక్కడ పటం ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా దీనిపైన మనకు బిట్స్ రావడం జరుగుతుందండి. అనేక సార్లు వచ్చాయి బిట్స్. విహారాలు అంటే ఏంటి, సో ఇట్లాంటివన్నీ కూడా చైత్యం అంటే ఏమిటి అంటే మనకు పూజా మందిరాన్నే చైత్యమా అని మరి బౌద్ధ భిక్షువుల ప్రార్థనా స్థలం అని చెప్పేసి అంటారు అన్నట్టుగా ఇక్కడ బిట్ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నాన్న. 100% మనకు అది ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే ఈ యొక్క విదేశీ యాత్రికులు ఎవరెవరు వచ్చి ఏ మరి యూనివర్సిటీలలో అంటే తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు అనేటటువంటి అంశాలు కూడా మీరు ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయాలి. కార్లే చైత్యపు వెలుపలి ద్వారం అన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. చైత్యం, బౌద్ధ సన్యాసులు, స్తూపం, అవశేషాలు, విహారం, ఆరామం అన్నట్లుగా మనకి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు తెలంగాణలో పచ్చదనం అనేటటువంటి పాఠం ఇప్పుడు మనం చూడబోతున్నాము. సో మనకు తెలంగాణ అనగానే మనకు దక్కన్ పీఠభూమిలోని అర్ధశుష్క ప్రాంతంలో గలదు అన్నట్లుగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మరి మన యొక్క తెలంగాణలో ప్రధానంగా శీతోష్ణ స్థితి అనేది వేడిగా పొడిగా ఉంటుంది.
క్రమరహిత మరియు తక్కువ వర్షపాతం కలిగి ఉండడం వల్ల శుష్క ఆకురాల్చు అడవులు వెరీ ఇంపార్టెంట్ అండి, చిన్న పొదలతో కూడినటువంటి భూభాగాలు ఏర్పడుటకు దారి తీయడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, భారత జాతీయ అటవీ విధానం 1988 ప్రకారము చూసినట్లయితే మరి మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33% చెట్లతో విస్తరించి ఉండాలి. కానీ తెలంగాణలో ప్రజెంట్ చూసినట్లయితే 24% మాత్రమే ఉంది అన్నట్లుగా ఇక్కడ గమనించండి. ఓకేనా. సో మరి 33% మరి అటవీ విస్తీర్ణం మరి పెంచడానికి, ఆశించిన రీతిలో పెంచడానికి మరి తెలంగాణ ప్రభుత్వం కొన్ని మరి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అందులో హరితహారం కానీ ఇట్లాంటివన్నీ కూడా మీరు గమనించే ప్రయత్నం అయితే చేయొచ్చు. అదేవిధంగా ఈ పాఠంలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే కనుక భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్కి సంబంధించి జాదవ్ మొలాయ్ పయంగ్ అస్సాంలోని మరి జోర్హాట్ జిల్లాలో ఒక అటవీ కార్మికుడు ఆయన. సో తన 16వ ఏట 1979లో మరి సామాజిక అటవీ కార్యక్రమము అనేటటువంటి ప్రాజెక్టులో 5 సంవత్సరాలుగా పనిచేశాడు. ఈయన 20 సంవత్సరాల కాలంలో బ్రహ్మపుత్ర నది యొక్క ఇసుక తిన్నెలపైన దాదాపు 1360 ఎకరాల విస్తీర్ణంలో మరి చెట్లను నాటడం జరిగింది. దానికి మొలాయ్ అడవిగా మరి పేరు రావడం జరిగింది. ఈయననే భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్గా పిలవడం జరుగుతుంది. 4వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీతో కూడా ఈయనను సత్కరించడం జరిగింది అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మరి వనజీవి రామయ్యకు సంబంధించి కూడా మనకు అనేక సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడగడం జరిగింది. ఈయనది ఖమ్మం జిల్లా మరి రెడ్డిపల్లి గ్రామం అండి. సో 70 ఏండ్ల వయస్సు గల మరి దరిపల్లి రామయ్య వనజీవి రామయ్యగా మరి ప్రజాదరణ అయితే పొందడం జరిగింది. ఈయన యొక్క ఇక్కడ నినాదం చూడండి, మొక్కలు నాటండి ప్రాణాన్ని కాపాడండి అనేటటువంటి వాక్యం తీసుకొని ఈయన మరి జేబు నిండా విత్తనాలతో మరి సైకిల్ నిండా మొక్కల బరువుతో మరి మైళ్ళ దూరం మరి సైకిల్ తొక్కుతూ మరి చాలా మరి అడవులను అంటే మొక్కలను నాటడం జరిగింది. అదేవిధంగా ఈయనకు కూడా మరి పద్మశ్రీ పురస్కారం అనేది రావడం జరిగింది అన్నట్లుగా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది మిత్రులారా మరి 6వ తరగతి పాఠ్య పుస్తకం మనము 2వ పార్ట్ అంటే 2వ భాగం అనేది మరి క్విక్ రివిజన్ అనేది చేయడం జరిగింది. క్షమించాలే మరి ఎక్కువ లెంతీగా అయినందుకు వీడియో. మరి 7వ తరగతి 8, 9, 10 తరగతులు కూడా ఖచ్చితంగా చేస్తాను. సో ఇంత లెంతీగా కాకుండా ఈసారి షార్ట్ కట్ అంటే చాలా తక్కువ సమయంలో కంప్లీట్ చేసేటందుకు అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.